క్వశ్చన్ నెంబర్ 101. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్? ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఆప్షన్ ఏ వచ్చేసి ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఫ్రియాన్. రిఫ్రిజిరేటర్లో వాడే పదార్థం ఫ్రియాన్. అండ్ ఆప్షన్ బి ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ యాంపియర్. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం యాంపియర్. అండ్ సి వచ్చేసి ద ఎలక్ట్రిక్ బల్బ్ వాజ్ ఇన్వెంటెడ్ బై థామస్ ఎల్వా ఎడిసన్. విద్యుత్ బల్బుని థామస్ ఎల్వా ఎడిసన్ కనుగొన్నాడు. అండ్ ఆప్షన్ డి ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఈజ్ వోల్ట్. విద్యుత్ నిరోధానికి ప్రమాణం వోల్ట్. సో ఇక్కడ ఏంటి అంటే ఇచ్చిన వాటిలలో ఏమంటున్నారు? ఇన్కరెక్ట్. ఓకే, సరికానిది ఏది అని చెప్పేసి అడిగారు. ఓకే, సరికాని దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, ఏ వచ్చేసి ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ రిఫ్రిజిరేటర్ ఈజ్ ఫ్రియాన్. సో రిఫ్రిజిరేటర్లో వాడే పదార్థం ఫ్రియాన్ అని చెప్పేసి అంటున్నారు. సో రిఫ్రిజిరేటర్లో కానీ ఏసీలో కానీ, ఓకేనా, ఏసీ కానీ రిఫ్రిజిరేటర్లో కానీ ఫ్రియాన్ అనమాట. సో ఇట్ ఈస్ ఏ బ్రాండ్ నేమ్ ఆఫ్ ఫ్రియాన్ అనేది ఏంటి అంటే ఒక బ్రాండ్ నేమ్. దేనికి? క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ హైడ్రోక్లోరో కార్బన్స్ అనమాట. సో వీటిని లైక్ ఇవనేవి రిఫ్రిజిరేటర్ నుంచి కానీ ఏసీల నుంచి కానీ వెలువడతాయి అనమాట. సో వీటి వల్ల మెయిన్గా క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ హైడ్రోక్లోరో కార్బన్స్ వీటి వల్ల ఓజోన్ డిప్లేషన్ అనేది అవుతుంది. అండ్ ఆల్సో ఓకేనా, ఓజోన్ డిప్లీషన్ కానీ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ హౌస్ గ్యాసెస్గా, ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్గా లైక్ వాతావరణంలో వేడిని అనేవి పెంచడానికే అనమాట ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్గా. ఎందుకు అనంటే ఇక్కడున్న క్లోరిన్ ఉంది కదా, ఓకే, ఈ క్లోరిన్ అనేది ఓజోన్ లేయర్తో అనేది రియాక్ట్ అయిపోయి దాని డిప్లీషన్కి మెయిన్గా కారణమవుతుంది. ఓకే, బికాస్ ఆఫ్ ద క్లోరిన్. సో అందుకోసం వీటిని అధిగమించడానికి ఏంటి అనంటే లైక్ హైడ్రోకార్బన్స్ని కానీ, ఓకే, లేకపోతే హైడ్రోఫ్లోరో కార్బన్స్, లేకపోతే హైడ్రోఫ్లోరో ఓలిఫిన్స్ని యూజ్ చేస్తున్నారు అనమాట. ఎందుకోసం అంటే ఓజోన్ డిప్లీషన్ని తగ్గించడానికి కానీ, లేకపోతే ఎన్విరాన్మెంటల్గా అనమాట గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏర్పడకుండా ఉండడానికి. సో ఈ ఫ్రియాన్స్ క్లోరోఫ్లోరో కార్బన్స్ బదులుగా హైడ్రోఫ్లోరో కార్బన్స్ని యూజ్ చేస్తున్నారు. సో రిఫ్రిజిరేటర్లో వాడే పదార్థం ఏంటి అంటే ఫ్రియాన్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుందండి. సో అలాగే ఏంటంటే మోనోట్రియల్ ప్రోటోకాల్ ప్రకారం ఫ్రియాన్ 12 ఉంటుంది కదా, దాన్ని అన్నిటిని ఫేజ్ అవుట్ చేసేసారనమాట. ఎందుకంటే లైక్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని తగ్గించడానికి. ఓకే, సో ఆప్షన్ బి చూడండి, ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ యాంపియర్. విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం యాంపియర్ అని చెప్పేసి అంటున్నారు. సో విద్యుత్ ప్రవాహ రేటు. సో విద్యుత్ ప్రవాహ రేట్ అంటే లైక్ ఏదైనా కూడా ఒక తీగ ద్వారా ఒకే సర్టెన్ ఛార్జ్ అనేది, ఒక ఆవేశం అనేది వెళ్ళిందనుకోండి ఒక సెకండ్ కాలంలో, సో దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లో అయిందని చెప్పేసి చెప్తారు. ద రేట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లో ఇన్ అన్ ఏ కండక్టర్ ఈజ్ కాల్డ్ ద లైక్ ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఎలక్ట్రిక్ కరెంట్. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సో ఛార్జ్ బై, ఓకే, రేట్ ఆఫ్ ఛార్జ్ అన్నారు కాబట్టి ఛార్జ్ని ఏంటి అంటే టైంలో చెప్తారు కదా, ఓకే, రేట్ ఆఫ్ ఛార్జ్. సో ఛార్జ్కి వచ్చేసి యూనిట్స్ వచ్చేసి కూలుమ్స్ అండి. అండ్ టైంని ఏంటి సెకండ్స్లో చూపిస్తారు. సో కరెంట్ వచ్చేసి యాంపియర్. సో యాంపియర్ ఈజ్ ఈక్వల్ టు కూలుంబ్ పర్ సెకండ్ అని చెప్పొచ్చు. ద రేట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఫ్లో ఇన్ ఏ కండక్టర్ ఈజ్ కాల్డ్ ద ఎలక్ట్రిక్ కరెంట్, విద్యుత్ ప్రవాహము అని చెప్తారు. సో ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ప్రమాణం వచ్చేసి, విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం వచ్చేసి యాంపియర్. సో బి కూడా కరెక్ట్ అవుతుంది. సి చూడండి, విద్యుత్ బల్బుని థామస్ ఎల్వా ఎడిసన్ కనుక్కున్నారు. సో థామస్ ఎల్వా ఎడిసన్ వచ్చేసి లైక్ విద్యుత్ బల్బుని, ఎలక్ట్రిక్ బల్బుని కనుక్కున్నారు. దీన్ని ఇన్కాండిసెంట్ బల్బ్ కూడా అని చెప్పేసి అంటారు. సో మనకేమవుతుంది? ఆప్షన్ సి కూడా కరెక్ట్ అవుతుంది. అండ్ డి చూడండి, ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఈజ్ వోల్ట్. సో ఎలక్ట్రిక్ రెసిస్టెంట్, విద్యుత్ నిరోధం అంటే ఏంటంటే ఒక తీగ ద్వారా సో ఒక లైక్ ఎలక్ట్రిక్ ఫ్లో అనేది అవుతుంది అనుకోండి. సో దాన్ని అపోజ్ చేసే క్యారెక్టర్ని, స్వభావాన్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ ఆర్ విద్యుత్ నిరోధము అని చెప్పేసి అంటారనమాట. సో విద్యుత్ నిరోధానికి వచ్చేసి మనకి లైక్ హోమ్ అనేది విద్యుత్ నిరోధానికి వచ్చేసి యూనిట్స్ అనమాట. సో దీన్ని ఈ సింబల్తో చూపిస్తారు. రెసిస్టెన్స్ విద్యుత్ నిరోధాన్ని హోమ్తో చూపిస్తారు. సో వోల్ట్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన వాటిలలో ఇన్కరెక్ట్ అన్నారు, సరికానిది కాబట్టి సో మనకేమవుతుందండి? ఓన్లీ డి. సో ఆప్షన్ 4 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
క్వశ్చన్ నెంబర్ 102, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్? ఈ క్రింది వాటిలో సరికాని అంశము ఏది? ఓకే, ఆప్షన్ ఏ చూడండి, అల్ట్రావైలెట్ యూవీ రేస్ ఆర్ ఎమిటెడ్ ఫ్రమ్ ద సన్, దే డిస్ట్రాయ్ ద ఓజోన్ లేయర్. అతి నీలాలోహిత కిరణాలు సూర్యుడి నుండి ఉత్పన్నమవుతాయి, వీటి వల్ల ఓజోన్ పొర పాడవుతుంది. అండ్ ఆప్షన్ బి, ఎక్స్రేస్ వర్ డిస్కవర్డ్ బై రోంట్గెన్ ఇన్ 1895, ఎక్స్రేస్ కెనాట్ పెనెట్రేట్ లెడ్. సో ఎక్స్ కిరణాలను 1895లో రోంట్గెన్ కనుక్కున్నాడు. ఎక్స్ కిరణాలు సీసం గుండా చొచ్చుకొని పోలేవు. అండ్ సి చూడండి, లేజర్ రేస్ వర్ డిస్కవర్డ్ బై ద చార్లెస్ హెచ్ టౌన్స్, దే వర్ డెవలప్డ్ బై ఏ సైంటిస్ట్ నేమ్డ్ మమెన్. ఓకే, సో లేజర్ కిరణాలను చార్లెస్ హెచ్ టౌన్స్ కనుక్కున్నారు, వీటిని మమెన్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు అంటున్నారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే సరికాని అంశం ఏది, ఇన్కరెక్ట్ వన్, అగైన్ ఇన్కరెక్ట్ వన్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఓకే సరికాని దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్ ఏ చూడండి, లైక్ అతి నీలాలోహిత కిరణాలు యూవీ రేస్ అనేవి సూర్యుడి నుండి ఉత్పన్నం అవుతాయి అంటున్నారు. సో మనకి యూవీ రేస్ వచ్చేసి ఓకే, అతి నీలాలోహిత కిరణాలు యూవీ రేస్ వచ్చేసి సూర్యుడి నుంచి ఉత్పన్నం అవుతాయి. సో దిస్ వన్ ఈజ్ కరెక్ట్. ఉత్పన్నం అవడం అనేది, ప్రొడ్యూస్ అవ్వడం అనేది, వీటి వల్ల ఓజోన్ పొర పాడవుతుంది. ఓకే, మెయిన్గా యూవీ రేస్ ఉంటాయి కదా, యూవీ రేస్ వచ్చేసి లైక్ యూవీ రేస్ అవి ఓజోన్ లేయర్ని అయితే డిప్లీట్ చేయవు. సో ఈ ఓజోన్ పొర ఏమవుతుంది అంటే ఈ యూవీ రేస్ని ఎర్త్కి రీచ్ అవ్వకుండా ఓకేనా, అవి ఏమంటారు ఒక ప్రొటెక్టింగ్ లేయర్ లాగా యూజ్ అవుతుంది అనమాట ఓజోన్ లేయర్ అనేది. ఓకే, ఓజోన్ లేయర్ అనేది లైక్ యూవీ రేస్ ఎర్త్ని తాకకుండా ఉండడానికి అవి హెల్ప్ అవుతాయి. సో బట్ ఏంటి అంటే ఈ యూవీ రేస్ వల్ల మనకి ఏంటి అంటే లైక్ స్కిన్ క్యాన్సర్స్ కానీ ఓకే, మెయిన్గా లైక్ స్కిన్ క్యాన్సర్స్ కానీ లేకపోతే అదర్ డిసీజెస్ కానీ ఈ యూవీ రేస్ వల్ల వస్తాయన్నమాట, ఐ ఎఫెక్ట్ కానీ అలాంటివి వస్తాయి. సో వాటి నుంచి కాపాడడానికి ఈ ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. సో ఇవి మాత్రం యూవీ రేస్ ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేయవు. సో ఏవి ఓజోన్ లేయర్ని డిప్లీట్ చేస్తాయంటే మెయిన్గా క్లోరోఫ్లోరో కార్బన్స్ అనమాట, ఫ్లోరో కార్బన్స్ కానీ క్లోరోఫ్లోరో కార్బన్స్. సో ఇందులో ఉండే క్లోరిన్ యాటమ్ ఉంటుంది కదా, సో అది అనేది ఓజోన్తో రియాక్ట్ అయిపోయి ఓజోన్ అనేది డిప్లీట్ చేస్తుంది. సో యూవీ రేస్ వల్ల లైక్ ఓజోన్ లేయర్ అనేది డిప్లీషన్ అనేది రాంగ్ అనమాట. ఓకే, సో మనకేమవుతుంది ఆప్షన్ ఏ వచ్చేసి అతి నీలాలోహిత కిరణాలు సూర్యుడి నుండి ఉత్పన్నమవుతాయి, వీటి వల్ల ఓజోన్ పొర పాడవుతుంది అని చెప్పేసి ఉంది కదా. సో అదనేది రాంగ్ అవుతుంది. ఓజోన్ పొర అనేది వీటి వల్ల ఏం పాడవదు. ఓకే, సో ఇది రాంగ్గా కన్సిడర్ చేయొచ్చు ఆప్షన్ ఏ. అండ్ బి చూడండి, ఎక్స్ కిరణాలను 1895లో రాంట్గెన్ కనుక్కున్నాడు. ఎక్స్ కిరణాలు సీసం గుండా చొచ్చుకొని పోలేవు. సో ఎక్స్రేస్ ఉంటాయి కదండి, సో ఎక్స్రేస్ని ఏంటి అంటే 1895లో రాంట్గెన్ కనుక్కున్నారనమాట. సో లైక్ ఈ ఎక్స్రేస్ మామూలుగా మనకి ఏంటి అంటే 2 టైప్స్లో ఉంటాయి, సాఫ్ట్ అండ్ హార్డ్. సాఫ్ట్ ఎక్స్రేస్ అని చెప్పొచ్చు, సాఫ్ట్ ఎక్స్రేస్, హార్డ్ ఎక్స్రేస్. ఓకే, ఈ సాఫ్ట్ ఎక్స్రేస్ ఏంటంటే మెయిన్గా డయాగ్నోసిస్ చేయడానికి, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా లైక్ ఏంటి అంటే బాడీలో ఏమైనా ఎముకలు విరిగిపోయినా, బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నా కూడా, లేకపోతే ఏంటి అంటే ఎక్కడైనా గ్యాప్స్ అనేవి ఉన్నా లైక్ ఇంప్యూరిటీస్ ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్గా ఈ సాఫ్ట్ ఎక్స్రేస్ని యూస్ చేస్తారు. ఓకే, డయాగ్నోసిస్ పర్పస్కి యూస్ చేస్తారు అనమాట మెయిన్గా ఎక్స్రేస్ అనేవి. ఇవి ఏంటివంటే ఫ్లెష్, మన బాడీలో ఉంటుంది కదా ఫ్లెష్, మాంసం గుండా ఇవి చొచ్చుకొని పోతాయి అనమాట. బట్ బోన్స్ ఉంటాయి చూడ, బోన్స్ అనేవి పినిట్రేట్ చేసుకోలేవు, ఇవి ఎముకలు పినిట్రేట్ చేసుకోకపోవడం వల్ల. సో వాటిని డయాగ్నోస్, సో ఎక్కడైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేదా అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఎక్స్రేస్ అనేవి యూస్ చేస్తారు. సో నెక్స్ట్ వన్ హార్డ్ ఎక్స్రేస్. సో ఈ హార్డ్ ఎక్స్రేస్ ఏంటి అంటే మెయిన్గా లైక్ మనం ఏదైనా కూడా లైక్ లగేజ్ ఉంటుంది కదండి, లగేజ్ని స్కాన్ చేయడానికి ఓకేనా, మెయిన్గా లగేజ్ని అనేది స్కాన్ చేయడానికి ఈ హార్డ్ ఎక్స్రేస్ని యూస్ చేస్తారు. సో ఈ ఎక్స్రేస్ స్కిన్ ద్వారా, ఫ్లెష్ ద్వారా పెనిట్రేట్ అవుతాయి, బట్ బోన్స్ అనేవి పెనిట్రేట్ చేసుకోవు. అలాగే లైక్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే లెడ్ ద్వారా, శ్వీసం ద్వారా చొచ్చుకొని పోలేవు అంటున్నావి. సో లెడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, చొచ్చుకుపోతాయి, అబ్జర్వ్ చేసుకొని ఒక ప్రొటెక్టివ్ లాగా, అంటే వీటి నుంచి బయటికి వెళ్ళకుండా ఈ లెడ్ అనేది కానీ బోన్స్ అనేవి కాపాడతాయి. బట్ ఇవి అబ్జర్వ్ చేసుకుంటున్నాయంటే పినిట్రేట్ చేసుకున్నట్టే కదా, ఓకేనా, పినిట్రేట్ అనేది చేసుకుంటాయి అనమాట. చొచ్చుకొని పోలేవు అంటున్నారు, చొచ్చుకొని పోతాయి. సో ఇది అనేది మనకి రాంగ్గా చెప్పొచ్చు.
సో లెడ్ నుంచి ఎక్స్రేస్ అనేవి సమ్ వాట్ అబ్జర్వ్ చేసుకొని ఒక బ్లాకేజ్ లాగా ఏర్పడుతుంది కానీ అవి పినిట్రేట్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి, లేజర్ కిరణాలని చార్లెస్ హెచ్ టౌన్స్ కనుక్కున్నారు, వీటిని మమైన్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు అని అంటున్నారు. సో మామూలుగా ఇవేంటి అంటే లైక్ లేజర్, LASER, లేజర్, లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పొచ్చు. సో ఏంటి ఈ లేజర్ని మనం జనరల్గా అనమాట డైలీ లైఫ్లో ఎక్కడ యూస్ చేస్తాము, లైక్ మనం ఏదైనా కూడా సూపర్ మార్కెట్లో కానీ ఏదైనా బై చేసినప్పుడు వాటిని స్కాన్ చేస్తారు కదా, ఓకేనా, స్కాన్ చేయడానికి కానీ ఈ లేజర్ని యూస్ చేస్తారు. అలాగే క్యాటరాక్ట్ ఐస్ లైక్ ఐ సర్జరీస్లో యూస్ చేస్తారండి లేజర్ని. ఇంకా కాస్మెటిక్స్ దాంట్లో కానీ లేకపోతే కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ని వీటన్నిటిని బ్రేక్ చేయడానికి ఈ లేజర్ అనేది యూస్ చేస్తారు. సో ఈ లేజర్ని ఎలా ఉత్పత్తి చేయవచ్చు, ప్రొడ్యూస్ చేయవచ్చు అని చెప్పిన వాళ్ళు వచ్చేసి చార్లెస్ హెచ్ టౌన్స్ అనే వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. సో బట్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు వచ్చేసి థియోడోర్ మైమాన్. థియోడోర్ మైమాన్ అతను వచ్చేసి ఇతను అనేవాళ్ళు ప్రొడ్యూస్ చేశారు అనమాట. ఇతను ఎలా ప్రొడ్యూస్ చేయాలో చెప్పారు, బట్ ఇతను వచ్చేసి ప్రొడ్యూస్ చేశారు. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో అభివృద్ధి చేశారు, డెవలప్ చేశారు అని చెప్పేసి అన్నారు కదా. సో దిస్ ఈజ్ రాంగ్ అనమాట. సో మనకేంటి అంటే 3 ఆప్షన్స్, ఓకే, ఇక్కడ ఇన్కరెక్ట్ ఏవి అని చెప్పేసి సరికానిది ఏవి అడిగారు కాబట్టి ఆల్ ఆఫ్ ద ఎబో ఆర్ ఇన్కరెక్ట్ అని చెప్పొచ్చు. ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 103, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిని జతపరచండి. సో వన్ సైడ్ వచ్చేసి ఏ ఆప్టికల్ ఫైబర్ అండ్ బి రెయిన్బో ఇంద్రధనస్సు, సి వచ్చేసి నో స్టార్స్ విజిబుల్ ద డే టైమ్. సో మేబీ డ్యూరింగ్ ద డే టైమ్ అనేది ఇక్కడ రావాలనుకుంటా. ఓకే, డ్యూరింగ్ ద డే టైమ్, అండ్ డి వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ మిర్రర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అదర్ సైడ్ చూడండి 1 డైఫ్రాక్షన్ విక్షేపణం, అండ్ సెకండ్ వచ్చేసి రిఫ్లెక్షన్ పరావర్తనం, అండ్ 3 వచ్చేసి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనం, అండ్ 4 వచ్చేసి స్కాటరింగ్ అనమాట పరిక్షేపణం. ఓకే, సో వీటిని మ్యాచ్ చేయమని ఇచ్చారు. సో ఫస్ట్ వన్ చూడండి ఆప్టికల్ ఫైబర్. సో ఈ ఆప్టికల్ ఫైబర్ని దృశ్య తంతువు అని చెప్పేసి అంటారు. సో ఇవి ఏంటివంటే ఆప్టికల్ ఫైబర్స్ని మెయిన్గా ఎక్కడ యూస్ చేస్తారు అంటే లైక్ ఎలక్ట్రికల్ కానీ ఆప్టికల్ కమ్యూనికేషన్లో యూస్ చేస్తారు. ఓకే, కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ కానీ ఆప్టికల్ కమ్యూనికేషన్లో యూస్ చేస్తారు. అదర్వైజ్ ఇంకొకటి వచ్చేసి సో వీటిని మెయిన్గా ఎక్కడ అంటే ఎండోస్కోపీ, లాప్రోస్కోపీలో కూడా లైక్ డాక్టర్స్ అనేది ఈ ఆప్టికల్ ఫైబర్స్ని యూస్ చేస్తారు అనమాట. ఓకే, ఈ ఆప్టికల్ ఫైబర్స్ దేని ద్వారా వర్క్ చేస్తాయి అంటే మెయిన్గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనం వలన. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనం అంటే ఏంటంటే సో ఏదైనా కూడా లైట్ అనేది కాంతి అనేది లైక్ విరల యానకంలోంచి ఓకేనా సాంద్రతల యానకం డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ఓకేనా సాంద్రతల యానకంలోంటి విరల యానకంలోకి వచ్చినప్పుడు ఓకే దాని ఇన్సిడెంట్ యాంగిల్ ఉంటుంది కదా ఓకే పతన కోణం అనేది సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉంటే ఓకేనా అంటే క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉందనుకోండి. సో డెన్సర్ టు రేరర్ మీడియం వచ్చినప్పుడు సాంద్రతల యానకం నుండి విరల యానకంలోకి లైక్ ఈ కాంతి అనేది వస్తున్నప్పుడు దాని యొక్క ఇన్సిడెంట్ యాంగిల్ ఓకే పతన కోణం అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉంటే ఓకే సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉంటే సో ఆ లైట్ వేవ్ అనేది లైక్ రేరెడ్ మీడియంలోకి వెళ్ళకుండా అగైన్ డెన్సర్ మీడియంలోకే వస్తుంది అనమాట ఓకేనా లైక్ దాన్ని ఏమంటారంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటారు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అండ్ ఇక్కడ లైక్ క్రిటికల్ యాంగిల్ అని చెప్తున్నాక సందిగ్ధ కోణం అంటే ఏంటంటే లైట్ వేవ్ అనేది లైక్ సాంద్రతల యానకం నుంచి డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం విరల యానకంలోకి వెళ్తున్నప్పుడు సో దాని ఇన్సిడెంట్ కానీ రిఫ్రాక్షన్ ఓకే పరావర్తనం చెందేది కానీ ఏంటి అంటే లైక్ మోర్ దాన్ లంబానికి అనమాట పర్పెండిక్యులర్కి ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి లైక్ క్రిటికల్ యాంగిల్ సందిగ్ధ కోణము అని చెప్పేసి చెప్తారు. సో
ఇక్కడ లైక్ ఏంటి అంటే లైట్ వేవ్ అనేది డెన్సర్ టు రేరియర్ వెళ్ళేటప్పుడు దాని ఇన్సిడెంట్ యాంగిల్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉంటే అగైన్ రేరర్ మీడియంకి వెళ్లకుండా డెన్సర్ మీడియంలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటారు. దీని మీదనే వర్క్ చేసి ఆప్టికల్ ఫైబర్స్ అనేది సంపూర్ణాంతర పరావర్తనం మీద వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఆప్షన్ 3 అవుతుంది. సో ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఏంటి అంటే సంపూర్ణాంతర పరావర్తనం వల్ల డైమండ్స్ అనేవి గ్లిట్టర్ అవ్వడం కానీ, ఓకే, లైక్ లూమింగ్ ఎండమావులు ఏర్పడడం అంటారు కదా. సో ఎండమావులు ఏర్పడడం కానీ అవన్నీ కూడా మనకి ఏంటి అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనం వల్ల జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇంద్రధనస్సు. సో రెయిన్బో ఫార్మేషన్ అంటే ఏంటి అంటే మనకి విబ్జిఆర్ కనిపిస్తుంటాయి కదా, 7 రంగులుగా కనిపించడం అనమాట. సో లైక్ ఏంటి స్కై మీద 7 రంగులుగా కనిపించడం. సో ఎప్పుడు ఈ రెయిన్బో కనిపిస్తుంది అని అంటే లైక్ ఎప్పుడైతే కూడా లైక్ ఆపోజిట్ మనం ఎప్పుడు చూస్తామంటే ఆపోజిట్ సన్నే ఈ రెయిన్బోని చూస్తాము. ఎప్పుడు లైట్గా వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షం డ్రాప్లెట్స్ నుంచి ఓకేనా డిస్పర్షన్ అనే దాని వల్ల ఓకేనా అండి పరిక్షేపణం చెందడం వల్ల విక్షేపణం కానీ విశ్లేషణం చెందడం వల్ల లైక్ ఏంటి అంటే డిస్పర్షన్ అని చెప్పేసి అంటారు. డిస్పర్షన్ విక్షేపణం కానీ విశ్లేషణం అంటారు. విశ్లేషణం చెందడం వల్ల. సో ఈ డిస్పర్షన్ అంటే ఏంటి అంటే మెయిన్గా సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఒకసారి. సో లైట్ ఏదైనా కూడా వైట్ లైట్ అనేది ఒక ప్రిజం ద్వారా వెళ్ళింది అనుకోండి, ఓకే, ఒక పటకం తీసుకుంటే ఒక పటకం ద్వారా వెళ్ళినప్పుడు వైట్ లైట్ సో ఇదేంటి అంటే లైక్ 7 కలర్స్గా లైక్ డివైడ్ అవుతుంది అనమాట. ఓకే, 7 కలర్స్గా డివైడ్ అవుతూ ఉంది. సో దీన్నే లైక్ ఏమంటారంటే విబ్జిఆర్గా డివైడ్ అవుతుంది అనమాట. వైట్ లైట్ తెల్లని కాంతి అనేది ఒక పటకం ద్వారా వెళ్ళినప్పుడు సో ఓకే రిఫ్రాక్షన్ వక్రీభవనం చెంది అండ్ ఆల్సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల సంపూర్ణాంతర పరావర్తనం వల్ల సో ఇదేంటి అంటే లైక్ 7 కలర్స్గా 7 రంగులుగా విడిపోతుంది అన్నమాట. సో దీన్నే ఏమంటారు అని అంటే డిస్పర్షన్, విశ్లేషణం కానీ విక్షేపణం అని చెప్పేసి అంటారు. సో ఇదే న్యాచురల్ వేలో మనకి రెయిన్బో ఫామ్ అవడానికి కూడా కారణం అదే. సో ఆపోజిట్స్ అనేది మనకి ఎప్పుడు రెయిన్బో చూస్తాం కదా ఈ వాటర్ డ్రాప్లెట్స్ ద్వారా. సో ఈ ప్రిజం ప్లేస్లో వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి కదా రెయిన్ డ్రాప్లెట్స్. సో రెయిన్ డ్రాప్లెట్స్ ద్వారా వైట్ లైట్ అయితే ఎప్పుడు వెళ్తుందో అది రిఫ్రాక్షన్ వక్రీభవనం చెంది అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనం వల్ల సో రిఫ్రాక్షన్ వల్ల వక్రీభవనం వల్ల మనకి 7 రంగులుగా విడిపోతాయి. సో ఈ ప్రాసెస్ని ఏదైనా కూడా ఒక తెల్లని కాంతి అనేది వైట్ లైట్ అనేది ఒకే 7 కలర్స్గా విడిపోవడాన్ని ఏమంటారంటే డిస్పర్షన్, విక్షేపణం కానీ విశ్లేషణం అని చెప్పేసి అంటారనమాట. సో ఇక్కడ మనకి రెయిన్బో ఫార్మేషన్ అనేది ఏంటి అంటే డిస్పర్షన్ వల్ల జరిగేది. ఓకే, లైక్ విక్షేపణం కానీ డిస్పర్షన్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇంద్రధనస్సు అనేది ఫస్ట్ ఆప్షను విక్షేపణం వల్ల. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ దాంట్లో డైఫ్రాక్షన్ అని చెప్పేసి అన్నారు కదా, ఇది డైఫ్రాక్షన్ కాదు, ఓకే డిస్పర్షన్ వల్ల మనకి వైట్ లైట్ అనేది లైక్ 7 రంగులుగా విడిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, నో స్టార్స్ విజిబుల్ డ్యూరింగ్ ద డే టైం, పగలు నక్షత్రాలు కనిపించకపోవడానికి కారణం. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణం అంటే ఏంటంటే లైక్ ఏదైనా కూడా కాంతి అనేది బికాజ్ ఆఫ్ లైక్ ఎన్విరాన్మెంట్లో ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ లేకపోతే వాటర్లో ఉన్న మాలిక్యూల్స్ వల్ల కానీ ఇదేంటి అంటే ఆల్ డైరెక్షన్కి త్రో చేయబడుతుంది అనమాట లైట్ అనేది. సో దాన్ని ఏమంటారంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అని చెప్పేసి అంటారు. దీనివల్ల ఏంటంటే వేవ్ లెంత్ కానీ లైట్ యొక్క వేవ్ లెంత్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, వేవ్ లెంత్ కానీ ఎనర్జీ కానీ చేంజ్ అవుతుంది. సో దాన్ని స్కాటరింగ్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణం అని చెప్పేసి అంటారు. సో ఇలా స్కాటర్ అవుతున్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా బ్లూ లైట్ ఉంటుంది కదా. సో బ్లూ లైట్ అనేది
ఎక్కువ స్కాటర్ అవ్వడం వల్ల మనకేంటి అంటే ఆకాశం అనేది లైక్ నీలి రంగులో కనిపించడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే డ్యూరింగ్ ద డే టైం ఈ స్కాటర్ అనేది ఎక్కువగా ఈ బ్లూ లైట్ యొక్క ఆ లైట్ ఎక్కువగా కనిపిస్తుంది, బ్రైట్గా కనిపించడం వల్ల మనకి ఆకాశంలో ఉన్న స్టార్స్ అనేవి కనిపించకుండా పోతాయి బికాస్ ఆఫ్ స్కాటరింగ్ అనమాట. ఓకేనా, స్కాటరింగ్ వల్ల మనకి స్టార్స్ అనేవి విజిబుల్ అవ్వవు ఆకాశంలో. ఓకే, సో ఇక్కడ ఏంటి ఆప్షన్ 4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది, స్కాటరింగ్. ఇంకొకటి ఈ స్కాటరింగ్, ఈ పరిక్షేపణం వల్ల ఏంటి అంటే ఈ రెడ్ లైట్ ఉంటుంది కదా ఇక్కడ డేంజర్ సిగ్నల్స్లో కానీ లేకపోతే సిగ్నల్స్ ట్రాఫిక్ సిగ్నల్స్లో కానీ ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తారంటే రెడ్ లైట్ ఎరుపు రంగు ఉంటుంది కదా అది తక్కువ స్కాటర్ పరిక్షేపణం చెందడం వల్ల దూరం నుంచి కూడా చూడగలం కాబట్టి వాటిని ఏంటి అంటే లైక్ డేంజర్ సిగ్నల్స్లో కానీ లేకపోతే సిగ్నల్ లైట్స్లో కానీ మనం రెడ్ కలర్ అనేది యూజ్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసి మన హ్యోమగ్యాములు స్పేస్ అనేది డార్క్గా వాళ్ళకి ఎందుకు కనిపిస్తుంది అంటే అక్కడ ఎలాంటి ఇన్ స్పేస్లో మీడియం అనేది ఉండదు, వ్యాక్యూమ్ ఉంటుంది. అంటే అక్కడ ఎలాంటి డస్ట్ పార్టికల్స్ కానీ అదర్ పార్టికల్స్ మీడియం అనేది మనకి లేకపోవడం వల్ల ఈ లైట్ అనేది స్కాటరింగ్ పరిక్షేపణం చెందకపోవడం వల్ల సో అక్కడ ఏమవుతుందంటే మొత్తం డార్క్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఆప్షన్ డి వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ మిర్రర్స్ ఇచ్చారు, దర్పణాలు పనిచేసే సూత్రం. సో మనం డైలీ యూస్ చేసే మిర్రర్స్ ఉంటాయి కదా, సో అవి ఎలా పనిచేస్తాయని చెప్పేసి సో రిఫ్లెక్షన్ అండి. ఓకేనా, రిఫ్లెక్షన్ పరావర్తనం రిఫ్లెక్షన్ వల్ల. సో ఏంటి అంటే ఈ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఏదైనా కూడా లైట్ ఉంటుంది కదా, లైట్ అనేది లైక్ ఒక తలం పైన పడినప్పుడు లైట్ వచ్చేసి ఒక తలంపై పడినప్పుడు సో అదేమవుతుందంటే అండ్ అదే మీడియంలోకి ఒక మీడియంలో లేక ఒక సర్ఫేస్ మీద పడినప్పుడు అదేంటి అంటే ఇన్సిడెంట్ అయ్యి పతనం అయిపోయి అదే మీడియంలోకి బ్యాక్ వస్తుంది అనమాట. ఇది ఇన్సిడెంట్, ఇది రిఫ్లెక్షన్ అవ్వడం. సో దాన్ని ఏమంటారు అని అంటే రిఫ్లెక్షన్ పరావర్తనం చెందడం అని చెప్పేసి అంటారు. సో ఈ పరావర్తనం చెందడం వల్లే సో లైక్ మిర్రర్స్ అనేవి ఓకేనా, మిర్రర్స్ కానీ లేకపోతే మనం దృష్టి జ్ఞానం అంటారు కదా చూడడానికి కానీ రీజన్ వచ్చేసి రిఫ్లెక్షన్ పరావర్తనం. సో దర్పణాలు పనిచేసే సూత్రం వచ్చేసి పరావర్తనం రిఫ్లెక్షన్. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సో 3142 వచ్చేసి ఆప్షన్ 4 చూడండి, 3142 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 104, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఈ క్రింది వాటిలో సరైనది ఏది? స్టేట్మెంట్ ఏ, టెలివిజన్ వర్క్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. టెలివిజన్ అనేది కాంతి విద్యుత్ ఫలితంపై ఆధారపడి పనిచేస్తుంది. స్టేట్మెంట్ బి, సో టెలివిజన్ వాజ్ ఇన్వెంటెడ్ బై మ్యాక్రోనీ. సో ఇక్కడ ఏమంటున్నారంటే కరెక్ట్ వాటిని తెలపండి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇచ్చిన ఆప్షన్స్, ఆప్షన్ ఏ చూడండి, ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ ఇన్కరెక్ట్, అండ్ ఆప్షన్ 2 వచ్చేసి ఏ ఈజ్ ఇన్కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్, అండ్ ఆప్షన్ 3 వచ్చేసి బోత్ ఏ అండ్ బి ఆర్ ఇన్కరెక్ట్, అండ్ ఆప్షన్ 4 వచ్చేసి బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. సో కరెక్ట్ వన్ గురించి చెప్పమంటున్నారు కదా, స్టేట్మెంట్ ఏ చూడండి, టెలివిజన్ అనేది కాంతి విద్యుత్ ఫలితంపై ఆధారపడి పనిచేస్తుంది. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. సో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే సో ఏదైనా లైక్ ఒక మెటల్ సర్ఫేస్, ఒక సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, మెటల్ సర్ఫేస్, ఈ మెటల్ సర్ఫేస్ పైన ఎప్పుడైనా లైట్ అనేది ఇన్సిడెంట్ లైట్ పడింది అనుకోండి, సో ఈ లైట్ పడినప్పుడు ఈ మెటల్ సర్ఫేస్ అనేది ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రాన్స్ని ఏమంటారంటే ఫోటో ఎలక్ట్రాన్స్ అంటారు, ఫోటో ఎలక్ట్రాన్స్ అంటారు. సో ఇది కాంతి ఎలక్ట్రాన్స్ అని చెప్పేసి అంటారు కదా. ఏదైనా లైట్ అనేది కాంతి అనేది ఒక లోహ తలంపై పడినప్పుడు అదేం చేస్తుందంటే సర్టెన్ ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది, ఇజెక్ట్ చేస్తుంది. సో ఆ ఇజెక్ట్ చేసిన వాటిని ఏమంటారంటే ఫోటో ఎలక్ట్రాన్స్ అని అంటారు. ఈ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ చేసే ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా, దేని మీద డిపెండ్ అవుతుందంటే లైట్ ఫ్రీక్వెన్సీ, ఎంత స్ట్రాంగ్ లైట్ అనేది దాని మీద ఇన్సిడెంట్ అవుతుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి టెలివిజన్స్ అనేవి ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాంతి విద్యుత్ ఫలితం పైన ఆధారపడి పనిచేస్తాయి అన్నమాట. సో ఆప్షన్ స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ అవుతుందండి. టెలివిజన్ వర్క్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది. అండ్ స్టేట్మెంట్ బి చూడండి, టెలివిజన్ వాజ్ ఇన్వెంటెడ్ బై మ్యాక్రోనీ. ఓకే, టెలివిజన్ టీవీని జేఎల్ బయార్డ్ ఇన్వెంట్ చేశారు. సో మ్యాక్రోనీ అనేది రాంగ్ అండి,
సో మనకేంటి అంటే స్టేట్మెంట్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది, స్టేట్మెంట్ బి అనేది రాంగ్ అవుతుంది. కాబట్టి సో ఆప్షన్ 1 చూడండి, ఏ ఈజ్ కరెక్ట్ అండ్ బి ఈజ్ ఇన్కరెక్ట్ అనేది అవర్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 105. కన్సిడర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. సో ఏ ఆప్షన్ చూడండి, కాన్వెక్స్ లెన్సెస్ యూజ్డ్ ఇన్ సింపుల్ మైక్రోస్కోప్ 1, సరళ సూక్ష్మదర్శినిలో ఉపయోగించే కుంభాకార కటకాలు 1, అండ్ ఆప్షన్ బి వచ్చేసి కాన్వెక్స్ లెన్సెస్ యూజ్డ్ ఇన్ ఆస్ట్రోనామికల్ మైక్రోస్కోప్స్ 3, ఖగోళ సూక్ష్మదర్శినిలో ఉపయోగించే కుంభాకార కటకాలు 3, అండ్ ఆప్షన్ సి వచ్చేసి కాన్వెక్స్ లెన్సెస్ యూజ్డ్ ఇన్ గెలీలియో మైక్రోస్కోప్ 1. సో గెలీలియో సూక్ష్మదర్శినిలో ఉపయోగించే కుంభాకార కటకాలు 1. పై వాక్యాల్లో సరైన దాన్ని గుర్తించండి. సో ఆప్షన్ 1 వచ్చేసి ఏ ఓన్లీ, ఆప్షన్ 2 వచ్చేసి ఏ అండ్ బి ఓన్లీ, ఆప్షన్ 3 వచ్చేసి ఏ కామా బి అండ్ సి, అండ్ ఆప్షన్ 4 వచ్చేసి ఏ అండ్ సి ఓన్లీ. సో ఇక్కడ చూడండి 105 ఇక్కడ ఏమంటున్నారంటే ఫాలోయింగ్ సెంటెన్స్లో లైక్ సరైన దాన్ని గుర్తించండి, కరెక్ట్ వన్ని గుర్తించండి అని చెప్పేసి ఇచ్చారు. సో ఆప్షన్ ఏ చూడండి, కాన్వెక్స్ లెన్సెస్ యూజ్డ్ ఇన్ సింపుల్ మైక్రోస్కోప్స్. ఓకే, సరళ సూక్ష్మదర్శిని, ఇది సరళ సింపుల్ మైక్రోస్కోప్స్. ఓకే, సింపుల్ మైక్రోస్కోప్స్. సో ఈ మైక్రోస్కోప్ అంటే ఏంటంటే లైక్ ఏవైనా కూడా చిన్నగా ఉన్న వాటిని, స్మాల్ వాటిని లైక్ పెద్దగా చూపించగలేదాన్ని మైక్రోస్కోప్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, సూక్ష్మదర్శిని సరళ మెయిన్గా సింపుల్ మైక్రోస్కోప్ ఏం చేస్తుందంటే లైక్ స్మాల్గా ఉన్న థింగ్స్ని బిగ్గా చూపిస్తుంది అనమాట. సో దీనికోసం ఏంటి అంటే కాన్వెక్స్ లెన్స్. ఓకే, కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకం 1 అనేది ఓకే సింపుల్ మైక్రోస్కోప్లో లైక్ కాన్వెక్స్ లెన్స్ అనేది కుంభాకార కటకం అనేది 1 యూస్ చేస్తారు సరళ సూక్ష్మదర్శినిలో. సో ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ అవుతుంది. అదే లైక్ కాంపౌండ్ మైక్రోస్కోప్ తీసుకున్నాం అనుకోండి, ఇది సింపుల్ మైక్రోస్కోప్ కదా, అదే కాంపౌండ్ మైక్రోస్కోప్ అనమాట, సంక్లిష్ట లైక్ సూక్ష్మదర్శిని అని చెప్పొచ్చు. ఇదేం చేస్తుందంటే లైక్ చిన్నవి ఫంగస్, బ్యాక్టీరియా, లేకపోతే బ్లడ్ సెల్స్, ప్లాంట్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని అనేది మనకి వాటి స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేయడానికి కానీ స్టడీ చేయడానికి కానీ ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్ని యూస్ చేస్తాము. దీంట్లో వచ్చేసి 2 కాన్వెక్స్ లెన్సెస్. ఓకే, 2 కుంభాకార కటకాలు లైక్ సంక్లిష్ట సూక్ష్మదర్శినిలో మనం చూడొచ్చు అనమాట, కాంప్లెక్స్ మైక్రోస్కోప్లో. అదే సింపుల్ దాంట్లో 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇవి వచ్చేసి ఏంటి అంటే మైక్రోస్కోప్స్లో లైక్ సింపుల్ అండ్ కాంపౌండ్ దాంట్లో, సింపుల్ దాంట్లో 1 కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకం 1, కాంపౌండ్ దాంట్లో వచ్చేసి 2 కాన్వెక్స్ లెన్సెస్ 2 కుంభాకార కటకాలని వాడతారు. అదే టెలిస్కోప్. ఓకే, టెలిస్కోప్. సో టెలిస్కోప్ దూరదర్శిని అంటారు కదా అది. సో నేమ్లోనే ఉంది చూడండి, లైక్ దూరంగా ఉన్న వాటిని, డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ని దగ్గరగా చూపిస్తాయంట, నియర్గా. ఓకే, డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ దూరంగా ఉన్న వస్తువుల్ని దగ్గరగా చూపించడానికి టెలిస్కోప్ దూరదర్శిని యూస్ చేస్తారు. సో దీంట్లో వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ టెలిస్కోప్స్ మనం చూడొచ్చు. ఈ ఫస్ట్ వచ్చేసి ఆస్ట్రోనామికల్ అంటే ఖగోళ లైక్ దూరదర్శిని అనొచ్చు అనమాట, ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్. సో ఇవేంటివి ఖగోళ అనమాట, ఖగోళ ఆస్ట్రోనామీ అంటేనే తెలుస్తుంది కదా, లైక్ ఇవేంటి అంటే గ్రహాలు. ఓకే, గ్రహాలను కానీ సూర్యుడు లేకపోతే చంద్రుడు ఇలాంటి గ్రహాలని కానీ చూడడానికి, అబ్జర్వ్ చేయడానికి మనం ఏంటి అంటే దీన్ని యూస్ చేస్తాము. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే లైక్ ఆస్ట్రోనామికల్ దాంట్లో మనము 2 కాన్వెక్స్ లెన్సెస్ అంటే కుంభాకార కటకాలు వచ్చేసి 2 వాడతారనమాట. ఇది వచ్చేసి ఒకటేమో లైక్ మన ఐ పీస్ సైడ్ అంటే ఐ దగ్గర చూసే దగ్గర ఉంటుంది, ఇంకొకటి ఆబ్జెక్ట్ అబ్జర్వ్ చేసే దగ్గర ఉంటుంది. అట్లా 2 ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్లో లైక్ 2 అనేవి యూజ్ చేస్తారు కాన్వెక్స్ లెన్సెస్. అండ్ ఇందులో వచ్చేసి లైక్ టెరెస్ట్రియల్ లైక్ టెలిస్కోప్ అన్నమాట, అంటే భూగోళ
ఖగోళ, ఇదేమో ఖగోళ కదా, భూగోళ అనమాట. ఈ భూగోళ దూరదర్శిని ఏంటి, లైక్ భూమి పైన ఉన్న వాటిని అబ్జర్వ్ చేయడానికి యూస్ చేసేది అనమాట. అంటే డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ని దగ్గరగా చూడడానికి యూస్ చేసేవి. వీటిలో వచ్చేసి 3 కాన్వెక్స్ లెన్సెస్ వాడతారు. ఓకే, 3 కుంభాకార కటకాలు వాడతారు. ఇంకొకటి వచ్చేసి గెలీలియో టెలిస్కోప్. సో ఈ గెలీలియో టెలిస్కోప్ తీసుకున్నాం అనుకోండి, గెలీలియో టెలిస్కోప్. సో ఈ గెలీలియో టెలిస్కోప్లో ఏంటంటే ఒకటి కాన్వెక్స్, ఓకేనా, ఒకటి కుంభాకార కటకం, అండ్ ఒకటి వచ్చేసి కాన్కేవ్. ఓకేనా, కాన్కేవ్ ఉంటుందండి, పుటాకార కటకం. ఓకేనా, సో 2 ఉంటాయి. ఇక్కడ కాన్వెక్స్ వచ్చేసి ఒకటి గెలీలియో టెలిస్కోప్లో. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో మైక్రోస్కోప్లో, సింపుల్ మైక్రోస్కోప్లో వచ్చేసి 1 కాన్వెక్స్ లెన్స్, 1 కుంభాకార కటకాన్ని. అదే కాంపౌండ్ మైక్రోస్కోప్లో వచ్చేసి 2 కుంభాకార కటకాలు, 2 కాన్వెక్స్ లెన్సెస్. అదే టెలిస్కోప్స్లో లైక్ టెరెస్ట్రియల్ తీసుకున్నాం అనుకోండి, 3 కాన్వెక్స్ లెన్సెస్ యూజ్ చేస్తారు. అదే ఖగోళ దూరదర్శిని ఆస్ట్రోనామికల్ దాంట్లో 2 కాన్వెక్స్ లెన్సెస్. అదే గెలీలియో తీసుకుంటే 1 కాన్వెక్స్ కుంభాకార కటకం అండ్ ఒకటి వచ్చేసి పుటాకార కటకాన్ని యూజ్ చేస్తారనమాట. సో ఇలా, సో ఇచ్చిన వాటిలలో చూడండి ఆప్షన్స్ ఒకసారి చూస్తే, సరళ సూక్ష్మ దర్శినిలో ఉపయోగించేది కుంభాకార కటకాలు 1 అంటున్నారు. ఓకేనా అండి, లైక్ ఏంటి, సింపుల్ మైక్రోస్కోప్లో మనం కాన్వెక్స్ లెన్స్ అనేది 1 యూజ్ చేస్తాము. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో బి చూడండి, ఖగోళ సూక్ష్మదర్శినిలో ఉపయోగించే కుంభాకార కటకాలు 3 అంటున్నారు. ఖగోళ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్లో యూజ్ చేసే కాన్వెక్స్ లెన్సెస్ కుంభాకార కటకాలు 2 అనమాట, 3 కాదు 2. అంటే గ్రహాలను కానీ చూడడానికి, లైక్ దూరంగా ఉన్న గ్రహాలు ఖగోళంలో ఆస్ట్రోనామీలో చూడడానికి యూజ్ చేసేది. సో ఇది ఆప్షన్ బి అనేది రాంగ్ అవుతుంది. సి చూడండి, గెలీలియో సూక్ష్మదర్శిలో ఉపయోగించే కుంభాకార కటకాలు, గెలీలియో టెలిస్కోప్లో 1 కాన్వెక్స్ అండ్ 1 కాన్కేవ్ లెన్సెస్ అనేవి యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఇచ్చింది కుంభాకార కటకం కాబట్టి 1 అనేది రైట్ అవుతుంది. ఇచ్చిన వాటిలో వీడు ఏమంటున్నాడు, సరైన దాన్ని గుర్తించండి అంటున్నారు. సో సరైనవి వచ్చేసి ఏ అండ్ సి అండి. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఈ క్రింది వాణిలో సరైనది ఏది? స్టేట్మెంట్ ఏ. ఓకే, స్టేట్మెంట్ ఏ చూడండి, ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ఏ స్పెక్ట్రమ్ ఇంటూ స్మాల్ సబ్లైన్స్ వెన్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ ద జీమెన్ ఎఫెక్ట్. ఓకే, ఒక వర్ణపటాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు అది చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోవడాన్ని జీమెన్ ఫలితం అంటారు. అండ్ స్టేట్మెంట్ బి, ఓకే, ఒక వర్ణపటాన్ని విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు అది చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోవడాన్ని స్టార్క్ ఫలితం అంటారు. ద స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఇంటూ స్మాల్ సబ్లైన్స్ వెన్ ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ ద స్టార్క్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఏమంటున్నారు, కరెక్ట్ వాటిని తెలపండి అని చెప్పేసి ఇచ్చారు. సో ఆప్షన్ 1 చూడండి, ఏ ఈజ్ ఇన్కరెక్ట్, బి ఈజ్ కరెక్ట్. అండ్ ఆప్షన్ 2 వచ్చేసి ఏ ఈజ్ కరెక్ట్, బి ఈజ్ ఇన్కరెక్ట్. అండ్ ఆప్షన్ 3 వచ్చేసి బోత్ ఏ అండ్ బి ఆర్ ఇన్కరెక్ట్. అండ్ ఆప్షన్ 4 బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఏంటి ఫస్ట్ ఆప్షను, లైక్ స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఇంటూ సబ్స్పెక్ట్రల్ లైన్స్గా విడిపోవడాన్ని ఏమంటారంటే జీమెన్ ఎఫెక్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటున్నారు. సో ఏంటి అంటే, లైక్ ఏదైనా కూడా ఒక స్పెక్ట్రమ్ ఉంటుంది కదా, అదనేది లైక్ డిఫరెంట్ సబ్లైన్స్ లాగా ఇలా విడిపోవడాన్ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ స్పెక్ట్రంలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి లైక్ మ్యాగ్నెటిక్ అయస్కాంత క్షేత్రంలో ఉన్న వాటితో ఎఫెక్ట్ అయ్యి అవి ఏంటివంటే ఇవి చిన్న చిన్న ఉపకణాలుగా విడిపోతాయి అనమాట. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రంలో జరిగితే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో జరిగితే దాన్ని ఏమంటారంటే జీమెన్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, జీమెన్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటారు. సో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో జరిగింది అనుకోండి, ఓకే, విద్యుత్ క్షేత్రంలో ఏదైతే స్పెక్ట్రమో లైక్ అవి ఎలక్ట్రాన్స్తో, లైక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఉన్న ఎలక్ట్రాన్స్తో అవి ఎఫెక్ట్ అవ్వడం వలన లైక్ స్మాల్ సబ్లైన్స్ లాగా చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోవడాన్ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితేనేమో స్టార్క్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటారు.
ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితేనేమో జీమెన్ ఎఫెక్ట్, అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ విద్యుత్ క్షేత్రంలో జరిగితే దాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటారు. సో ఇచ్చిన వాటిలలో లైక్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఇంటూ స్మాల్ సబ్లైన్స్ లైక్ వెన్ ప్లేస్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జీమెన్ ఎఫెక్ట్ అంటున్నారు కాబట్టి సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ బి ఏంటి, ఒక వర్ణప్రతం విద్యుత్ క్షేత్రంలో ఉంచినప్పుడు చిన్న చిన్న ఉపరేఖలుగా విడిపోవడాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ బి ఇచ్చారు. సో ఇది కూడా రైట్ అవుతుంది. సో మనకేంటి ఇక్కడ వచ్చేసి బోత్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్ కదా. సో ఏ ఆప్షన్లో ఉందో చూడండి, ఆప్షన్ 3 వచ్చేసి బోత్ ఏ అండ్ బి ఆర్, సారీ లాస్ట్ 4th ఆప్షన్ చూడండి, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 107, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది? సో ఆప్షన్ 1, ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్స్ ఈజ్ కాల్షియం. మానవుని అత్యధికంగా లభ్యమయ్యే లోహ మూలకం కాల్షియం. అండ్ ఆప్షన్ 2 వచ్చేసి ద గ్యాస్ రిలీజ్డ్ ఇన్ భోపాల్ ఈజ్ మిథైల్ ఐసోసైనేట్. భోపాల్లో వెలువడిన గ్యాస్ మిథైల్ ఐసోసైనేట్. అండ్ ఆప్షన్ 3 వచ్చేసి గోబర్ గ్యాస్ ఈజ్ బ్యూటేన్. గోబర్ గ్యాస్ అనేది బ్యూటేన్. సో ఆప్షన్ 4 వచ్చేసి ద ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ కెమిస్ట్రీ వాజ్ వాన్ టాప్. రసాయన శాస్త్రంలో మొదట నోబెల్ బహుమతి గ్రహీత వాన్ టాప్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన వాటిలలో ఇన్కరెక్ట్ ఏది, సరికానిది ఏది అని చెప్పేసి అంటున్నారు. ఇన్కరెక్ట్ అని చెప్పాలి. సో ఆప్షన్ 1 చూడండి, మానవుని అత్యధికంగా లభ్యమయ్యే లోహ మూలకం. ఓకేనా, లైక్ హ్యూమన్ బాడీలో ఉండే మెటల్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. సో మనం లైక్ హ్యూమన్ బాడీ తీసుకున్నప్పుడు మెయిన్గా మనకి ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఆక్సిజన్, తర్వాత కార్బన్, హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ అనేవి మనకి ఎక్కువగా మన దాంట్లో అనేవి లైక్ మినరల్స్ చూడొచ్చు అనమాట. సో వాటిలో వీటి తర్వాత వచ్చేసి కాల్షియం. కాల్షియం ఏంటి అంటే 5th ప్లేస్లో మోస్ట్ అబెండెంట్లో ఉంటుంది కాల్షియం వచ్చేసి. బట్ ఇక్కడ అడిగింది ఏంటి అంటే లైక్ ఎలిమెంట్, ఇవన్నీ కూడా ఆక్సిజన్ కానీ, కార్బన్ కానీ, హైడ్రోజన్ కానీ, నైట్రోజన్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే నాన్ మెటల్స్, అలోహాలు అనమాట, నాన్ మెటల్స్. సో మెటల్ లోహ మూలకం అని అడిగారు కాబట్టి కాల్షియం అనమాట, మానవుల్లో అత్యధికంగా లభించే లోహ మూలకం. ఓకేనా, మెటల్ ఎలిమెంట్ అని అడిగినప్పుడు కాల్షియం పెట్టొచ్చు. అదే లైక్ ఓన్లీ ఎలిమెంట్ అని అడిగారు అనుకోండి, సో అప్పుడు ఆక్సిజన్ అనేది మోస్ట్లీ అబెండెంట్ ఎలిమెంట్గా చెప్తారు. సో కాల్షియం మాత్రం 5th మోస్ట్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. బట్ మెటల్స్లో తీసుకుంటే మాత్రం ఫస్ట్ కాల్షియం. సో మనకి ఆప్షన్ లైక్ ఇదనేది కరెక్ట్ అవుతుంది కదా. మానవులు అత్యధికంగా లభ్యమయ్యే లోహ మూలకం వచ్చేసి కాల్షియం. నెక్స్ట్ చూడండి, భోపాల్లో వెలువడిన గ్యాస్ మీథైల్ ఐసోసైనేట్. సో 1984 లైక్ డిసెంబర్లో లైక్ మిడ్ నైట్ ఆఫ్ అంటే 2nd and 3rd డేట్లో మిడ్ నైట్లో ఏంటి అంటే లైక్ యూనియన్ కార్బైడ్ లిమిటెడ్ ఈ యొక్క పెస్టిసైడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఇది భోపాల్ మధ్యప్రదేశ్లో ఉందండి. సో ఇదేంటి అంటే ఎట్ ద మిడ్ నైట్ ఆఫ్ లైక్ December 2nd and 3rd మిక్ గ్యాస్ మీథైల్ ఐసోసైనేట్, మిక్ గ్యాస్ అని చెప్పేసి అంటారు పాపులర్లీ మిథైల్ ఐసోసైనేట్ అనే గ్యాస్ అనేది వెలువడింది అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మెయిన్గా లైక్ ఐ ఇరిటేషన్ రావడం కానీ, రెస్పిరేటరీ డిజార్డర్స్ రావడము, ఓకేనా, పల్మనరీ ఎడిమా. సో దీనివల్ల ఇలా లైక్ లంగ్స్ అని బ్లాక్ అయిపోయి లంగ్స్ డిసీజ్ వల్ల వాళ్ళు ఏంటి అంటే డెత్స్, మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ అనేవి డెత్స్ అనేవి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డెత్ చనిపోయారు. అలాగే ఏంటంటే లాంగ్ లాస్టింగ్ డిసీజెస్ ఉంటాయి కదా. సో వాటి వల్ల కూడా చాలా మంది ఎఫెక్ట్ అయిపోయారనమాట. లైక్ ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ దీన్నే ఏమంటారంటే మీథైల్ ఐసోసైనేట్ గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల అనమాట, పెస్టిసైడ్స్ దాని నుంచి. సో ఇక్కడ ఇచ్చింది భోపాల్లో వెలువడిన గ్యాస్ మీథైల్ ఐసోసైనేట్ అనేది మనకి రైట్ అవుతుంది, ఆప్షన్ 2 కూడా. అండ్ 3 చూడండి, గోబర్ గ్యాస్ బ్యూటేన్ అంటున్నారు. సో గోబర్ గ్యాస్ అండి, గోబర్ గ్యాస్. సో ఈ గోబర్ గ్యాస్ అంటే ఏంటంటే లైక్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అంటే మెయిన్గా ఆర్గానిక్ మెటీరియల్ యూస్ చేసేది ఏంటంటే కౌ డంగ్.
ఓకే, సో ఈ కౌడంగ్ ఉంటుంది కదా, ఈ కౌడంగ్ ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఎనరోబిక్ రెస్పిరేషన్ అవాయు శ్వాసక్రియలో, ఈ అవాయు శ్వాసక్రియలో ఏంటి అంటే ఈ కౌడంగ్ అనేది ఏమవుతుంది అని అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి కదా, ఈ కౌడంగ్ని మీథేన్గా, ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ గ్యాసెస్గా, ఓకే, హైడ్రోజన్ సల్ఫైడ్ H2S కూడా ఉంటుంది. సో మెయిన్గా మీథేన్ వచ్చేసి మనకి ఏంటంటే 50 to 70% ఆఫ్ మీథేన్ అనేది ఉంటుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాసెస్ అనేది ఏర్పడతాయి. సో ఈ మీథేన్ ఉంటుంది కదా అంటే ఫ్యూయల్, ఒక ఫ్యూయల్గా యూజ్ చేస్తారు అనమాట. సో ఇక్కడ గోబర్ గ్యాస్ అనేది ఏంటి అంటే లైక్ గోబర్ గ్యాస్ అనేది బ్యూటేన్ కాదనమాట, మీథేన్. మీథేన్ అనేది గోబర్ గ్యాస్లో ఎక్కువగా ఉండేది, అది కూడా వచ్చేసి 50 to 70% అనేది ఉంటుంది. మనకి బ్యూటేన్ వచ్చేసి ఏంటి అంటే ఎల్పిజిలో యూస్ చేస్తాం కదా, ఓకే, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ యూస్ చేస్తాం కదా, ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్, దాంట్లో ఏంటంటే బ్యూటేన్, ఐసోబ్యూటేన్, సో ఇవనేవి మనకి లైక్ ఎల్పిజిలో యూజ్ చేస్తారు. రెండు కూడా ఫ్యూయల్సే అండి. గోబర్ గ్యాస్లో ఉండేది మాత్రం ఏంటి అంటే మనకు వచ్చేసి గోబర్ గ్యాస్లో మనకి మీథేన్ అనేది ఉంటుంది, బ్యూటేన్ ఉండదు. సో 3 అనేది రాంగ్ అవుతుంది. 4 చూడండి, రసాయన శాస్త్రంలో మొదట నోబెల్ బహుమతి గ్రహీత వాన్ టాఫ్. సో వాన్ టాఫ్ అనే వాళ్ళు లైక్ మొత్తం కెమిస్ట్రీలోనే నోబెల్ ప్రైజ్ అనేది ఫస్ట్ వచ్చిందనమాట. ఎందుకంటే ఇంతకీ ఆస్మాటిక్ ప్రెషర్, ద్రవాభిసరణ కానీ కెమికల్ డైనమిక్స్లో, సో దానివల్ల దాని డిస్కవరీ వల్ల ఇతనికి నోబెల్ బహుమతి వచ్చింది. సో 4 కూడా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాటిలలో ఏమన్నారంటే సరికాని అంశం ఇన్కరెక్ట్ 1 అన్నారు కాబట్టి ఇన్కరెక్ట్ 1 వచ్చేసి ఆప్షన్ 3 అనమాట. గోబర్ గ్యాస్ అనేది బ్యూటేన్ అంటున్నారు, బ్యూటేన్ కాదు, గోబర్ గ్యాస్లో మెయిన్గా మీథేన్ అని ఉంటుంది, బ్యూటేన్ వచ్చేసి మనకి ఎల్పిజిలో ఉంటుంది అనమాట. సో ఇన్కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఇక్కడ ఏంటి లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2, జాబితా 1 అండ్ జాబితా 2 ఇచ్చారండి. సో లిస్ట్ 1లో వచ్చేసి ఏ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఎయిర్వే సిగ్నల్స్, విమానం మరియు రైల్వే సిగ్నల్స్లో వాడే వాయువు. అండ్ బి వచ్చేసి మోస్ట్ యూజ్ఫుల్ గ్యాస్ ఎమంగ్ ద ఇనర్ట్ గ్యాసెస్, ఓకే, జడవాయువులలో అత్యధికంగా ఉపయోగించబడే వాయువు. అండ్ సి వచ్చేసి లైటెస్ట్ ఆఫ్ ఆల్ ద మెటల్స్, లోహాలన్నిట్లో తేలికైంది. డి వచ్చేసి మోస్ట్ అబెండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్, భూమి పొరల్లో అత్యధికంగా లభ్యమయ్యే లోహము అని చెప్పేసి ఇచ్చారు. సో అదర్ సైడ్ చూడండి, లిస్ట్ 2లో జాబితా 2లో ఫస్ట్ వచ్చేసి నియాన్, సెకండ్ ఆర్గాన్, థర్డ్ వచ్చేసి లిథియం అండ్ ఫోర్త్ వచ్చేసి బాక్సైట్ ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, గ్యాస్ యూజ్డ్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ రైల్వే సిగ్నల్స్లో యూజ్ చేసే గ్యాస్ ఏది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి నియాన్ అనమాట, నియాన్ని యూజ్ చేస్తారు. ఎందుకు నియాన్ అంటే ఈ నియాన్ ఏ కలర్లో ఉంటుందంటే రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంటుందన్నమాట. మోస్ట్లీ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో ఈ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉండడం వల్ల చాలా డిస్టెన్స్ నుంచి చూసినా కూడా లైక్ ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అనమాట. అందుకోసమే ఎందుకు అనంటే లైక్ ఇవి ఏరోప్లేన్స్ కానీ వీటిని కానీ లైక్ ఓకే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ రైల్వే సిగ్నల్స్లో యూజ్ చేస్తారు, ఎక్కువ యాక్సిడెంట్స్ జరగకుండా లైక్ దూరం నుంచి కూడా ఎఫెక్టివ్గా కనిపించడానికి, మెయిన్గా మెయింటెనెన్స్ పర్పస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో యూజ్ చేసేది గ్యాస్ ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ రైల్వే సిగ్నల్స్లో యూజ్ చేసేది మనకి నియాన్ అనమాట. సో ఆప్షన్ 1 మోస్ట్ యూజ్ఫుల్ గ్యాస్ ఎమాంగ్ ఇనర్ట్ గ్యాసెస్. సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. సో ఈ ఇనర్ట్ గ్యాసెస్ తీసుకున్నాం అనుకోండి, సో ఎక్కువగా కూడా వాతావరణంలో ఎక్కువగా అవైలబుల్ అయ్యే గ్యాస్ వచ్చేసి ఆర్గాన్ అనమాట. ఓకేనా, ఆర్గాన్ అనేది మోస్ట్ అబెండెంట్, ఎక్కువగా లైక్ వాతావరణంలో మనం చూడొచ్చు. అలాగే ఏంటి అంటే ఇది చాలా యూజ్ఫుల్ గ్యాస్, మోస్ట్ అబెండెంటే కాదు, సో మోస్ట్ యూజ్ఫుల్ గ్యాస్ కూడా అని చెప్పొచ్చు, మోస్ట్ యూజ్ఫుల్. సో ఇది వచ్చేసి ఏంటంటే మెయిన్గా వెల్డింగ్ పర్పస్ కానీ లేకపోతే అదర్ పర్పస్కి కానీ ఎక్కువగా ఆర్గాన్ వచ్చేసి యూజ్ చేస్తారు. ఎందుకు అంటే ఆర్గాన్ యూజ్ చేస్తారు, ఇది ఇనర్ట్ ఎన్విరాన్మెంట్, సో ఇనర్ట్ గ్యాస్ అబెండెంట్గా అవైలబుల్ అవుతుంది కాబట్టి అక్కడ వేరే వాయువులు ఏవి లేకుండా ఉండడానికి ఇది మెయిన్గా యూజ్ అవుతుంది. కాబట్టి వీటిని చాలా వాటిల్లో యూజ్ చేస్తారు, ఇండస్ట్రీ వైజ్గా కానీ లేకపోతే వెల్డింగ్ ప్రాసెస్ అలాంటి వాటిల్లో. సో మోస్ట్ యూజ్ఫుల్ గ్యాస్ అమాంగ్ ఇనర్ట్ గ్యాసెస్ అంటే జడవాయువులలో అత్యధికంగా లభించేది ఏది అని అంటే యూస్ఫుల్ అయ్యేది ఆర్గాన్ అండి. సో సెకండ్ ఆప్షన్. అండ్
సి చూడండి, లైటెస్ట్ ఆఫ్ ఆల్ ద మెటల్స్. సో ఆల్ లైక్ పీరియాడిక్ టేబుల్లో ఉన్న అన్ని మెటల్స్లో కంటే లైట్గా ఉన్నది ఏంటి అంటే లిథియం అనమాట. ఎందుకంటే వీటిలో ఉన్న అటామిక్ నెంబర్ వచ్చేసి 3 ప్రోటాన్స్ అనేవి ఉంటాయండి, 3 ప్రోటాన్స్ ఉంటాయి. సో వీటి అటామిక్ నెంబర్ తక్కువగా ఉండడం వల్ల ఇది లైట్గా ఉంటుంది. అండ్ సో దీన్ని ఎక్కువగా లిథియం అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. లైట్గా ఉండడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క పార్ట్స్లో కానీ, లేకపోతే ఇంకొకటి వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీస్. ఓకే, లిథియం అయాన్ బ్యాటరీస్ ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ వెహికులర్ యూజెస్లో లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి యూజ్ చేస్తారు. సో లైటెస్ట్ ఆఫ్ ఆల్ ద మెటల్స్ వచ్చేసి లిథియం 3 అవుతుందండి. మోస్ట్ అబెండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. సో ఎర్త్ క్రస్ట్లో తీసుకుంటే చాలా అబెండెంట్ అనేది ఏది అని చెప్పేసి అంటున్నారు. ఓకే, భూమి పొరలో అత్యధికంగా లభ్యమేది ఎర్త్ క్రస్ట్లో వచ్చేసి. సో ఫస్ట్ మనకి ఎర్త్ క్రస్ట్లో ఆక్సిజన్ ఉంటుంది. ఓకేనా, ఆక్సిజన్, సిలికాన్, సెకండ్ వచ్చేసి సిలికాన్. ఫస్ట్ ఆక్సిజన్, సెకండ్ వచ్చేసి సిలికాన్, తర్వాత వచ్చేసి అల్యూమినియం. సో భూమి పొరల్లో మనకి లైక్ ఏంటి అంటే ఫస్ట్ ఆక్సిజన్, సెకండ్ వచ్చేసి అబెండెంట్లో సిలికాన్, థర్డ్ వచ్చేసి లైక్ అల్యూమినియం అనమాట. ఓకేనా, సో ఈ రెండు కూడా ఆక్సిజన్ అండ్ సిలికాన్ తీసుకుంటే అలోహాలు. ఓకే, అలోహం. సో ఇది వచ్చేసి ఏంటి అండి, లోహం. అల్యూమినియం మాత్రం లోహం. సో ఇక్కడ ఏంటి అంటే మెటల్ అని అడిగినప్పుడు ఎర్త్ క్రస్ట్లో అవైలబుల్ అయ్యే ఎలిమెంట్ అంటేనేమో ఆక్సిజన్ అని చెప్తాము, మోస్ట్లీ అబెండెంట్ ఎలిమెంట్ అంటేనేమో. బట్ ఇట్ ఈజ్ ఏ మెటల్ ఎలిమెంట్ అని అంటే దట్ ఈజ్ ద అల్యూమినియం అనమాట. లోహం వచ్చేసి అల్యూమినియం అవుతుంది, అలోహం వచ్చేసి ఆక్సిజన్ అవుతుంది. సో అల్యూమినియం అనేది లైక్ మోస్ట్లీ అబెండెంట్ మెటల్ ఎలిమెంట్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్, భూమి పొరల్లో లభించే లోహం వచ్చేసి. సో ఇక్కడ అల్యూమినియం అనేది అల్యూమినియం యొక్క ఓరు, ధాతువు. సో మినరల్ అండ్ లైక్ ఓర్స్ ఉంటాయి కదా, మినరల్ అంటేనేమో మనకేంటంటే సహజంగా భూమిలో లభించేది. అదే ఓరు, ధాతు అంటేనేమో సో మనం ఏదైతే ఎకనామికల్గా ఒక మెటల్ని ఒక లైక్ వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలమో, సో సంగ్రహించగలమో దాన్ని ఏమంటారంటే లైక్ ధాతువు అని చెప్పేసి అంటారు, ఓర్, ధాతువు, ఓర్. సో ఈ బాక్సైట్ వచ్చేసి అల్యూమినియం యొక్క ఓర్ అని చెప్పేసి ధాతువు అనొచ్చు. లైక్ ఎకనామికల్లీ లైక్ ఈ అల్యూమినియంని దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలము అనమాట. సో మోస్ట్ అబెండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ వచ్చేసి అల్యూమినియం కదా. సో అల్యూమినియంని బాక్సైట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ 1, 2, 3, 4 అనేది కరెక్ట్ అండి. 1, 2, 3, 4. సో 1, 2, 3, 4 వచ్చేసి ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 109. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్? ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది? సో ఆప్షన్ ఏ చూడండి, క్వార్జ్ గ్లాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్స్. క్వార్జ్ గ్లాజ్ను విద్యుత్ బల్బుల తయారీలో ఉపయోగిస్తారు. ఆప్షన్ బి, బెకలైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్విచెస్, ప్లగ్స్ అండ్ కోమ్స్. బెకలైట్ని విద్యుత్ స్విచ్లు, ప్లగ్లు, దువ్వెనల తయారీలో ఉపయోగిస్తారు. అండ్ ఆప్షన్ సి వచ్చేసి మొలాసెస్ కంటెన్స్ 80% ఆఫ్ షుగర్. మొలాసెస్ చక్కెర 80% శాతం ఉంటుంది. అండ్ ఆప్షన్ డి, లిగ్నైట్ ఈజ్ కాల్డ్ కోల్, ఇట్ కంటైన్స్ 70% ఆఫ్ కార్బన్. లిగ్నైట్ని రాత్రి బొగ్గు అంటారు, దీనిలో కార్బన్ 70% ఉంటుంది. సో ఆప్షన్ 1 ఏ ఓన్లీ, ఆప్షన్ 2 బి ఓన్లీ, ఆప్షన్ 3 వచ్చేసి సి ఓన్లీ, ఆప్షన్ 4 డి ఓన్లీ. సో ఇక్కడ ఇచ్చిన వాటిలలో ఇన్కరెక్ట్ సరికానిది ఏది అని చెప్పేసి అడిగారండి. ఓకే, ఇన్కరెక్ట్ దాన్ని చెప్పండి అని చెప్పేసి. సో ఆప్షన్ ఏ చూడండి, క్వార్జ్ గ్లాస్ని విద్యుత్ బల్బుల తయారీలో ఉపయోగిస్తారు అని చెప్పేసి అన్నారు. సో ఈ క్వార్జ్ గ్లాస్ వచ్చేసి మనకు తెలుసు కదా, ఎలక్ట్రిక్ బల్బ్లో యూజ్ చేస్తారు అనమాట. ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఎలక్ట్రిక్ బల్బ్లో దీనికి వచ్చేసి హై రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, హై రెసిస్టెన్స్, ఎక్కువ నిరోధం అనేది ఉంటుంది. ఎందుకనంటే లైక్ ఈ ఎలక్ట్రిక్ బల్బ్స్ అనేవి ఇవి ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫ్లో అవుతుందో, లైట్ అనేది వస్తుందో, హీట్ ఎనర్జీ కూడా డెవలప్ అవుతుంది. లైక్ ఆ ఉష్ణాన్ని తట్టుకోవడానికి దీనికి ఎక్కువ నిరోధకం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ట్రాన్స్మిషన్ అనమాట. ఓకే, లైట్ ట్రాన్స్మిట్ చేయడం ఉంటుంది కదా, ట్రాన్స్మిషన్. ఇది యూవీ లైట్ని కూడా ట్రాన్స్మిట్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి సో దీన్ని ఏంటంటే లైక్ క్వార్జ్ గ్లాస్ని విద్యుత్ బల్బుల తయారీలో ఉపయోగిస్తారు.
చేస్తారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్టే అవుతుంది. క్వార్ట్జ్ గ్లాస్ అనేది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్లో యూజ్ చేస్తారు. బి చూడండి, బెకలైట్ని విద్యుత్ స్విచ్లు మరియు ప్లగ్ల అండ్ దువ్వెనుల తయారీలో యూజ్ చేస్తారు. బెకలైట్ వచ్చేసి, సో ఈ బెకలైట్ అనేది ఏంటి అంటే లైక్ ఒక థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అని చెప్పొచ్చు. ఓకే, థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్. సో థర్మోప్లాస్టిక్ అండ్ థర్మో సెట్టింగ్ ఉంటాయి కదా. సో థర్మోప్లాస్టిక్ దాంట్లో ఏంటంటే ఎప్పుడైతే హీట్ అనేది దానికి ఇచ్చామనుకోండి, వేడి అందించినప్పుడు ఏంటి అంటే సాఫ్ట్ అయిపోతాయి, అదే వేడి తగ్గించినప్పుడు హార్డ్గా మారిపోతాయి థర్మోప్లాస్టిక్లో. అదే థర్మో సెట్టింగ్ అంటే మనం ఒకసారి మౌల్డ్ చేసిన తర్వాత, ఒక షేప్ తెచ్చిన తర్వాత దాన్ని హీట్ చేసినా కూల్ చేసినా కూడా అదనేది లైక్ సాఫ్ట్ అండ్ హార్డ్గా అనేది మారదు, ఒకే కన్సిస్టెన్సీలో ఉంటుంది. సో దాన్ని థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్ అని చెప్పేసి అంటారు. సో ఈ బెకలైట్ కానీ మెలమైన్ కానీ ఇవన్నీ కూడా థర్మో సెట్టింగ్లోకి వస్తాయి. సో ఈ బెకలైట్ని అందుకోసం ఏంటంటే ఈ బెకలైట్ అనేది థర్మో సెట్టింగ్గా ఉండి వీటికి ఎంత హీట్ అనేది ఇచ్చినా కూడా ఆ హీట్కి హై రెసిస్టెన్స్గా ఉంటాయి, ఎక్కువ నిరోధాన్ని చూపిస్తాయి అనమాట, స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటి, హై రెసిస్టెన్సే కాదు, ఏదైనా కూడా హీట్ ఇచ్చినప్పుడు దాని యొక్క షేప్ మారకుండా ఉండడమే కాకుండా ఏంటి, షాక్స్. సో మెయిన్గా ఈ స్విచెస్ వల్ల లైక్ ఈ స్విచెస్ మనం ముట్టుకున్నప్పుడు ఎలక్ట్రిక్ షాక్స్ ఇవ్వకుండా ఉండడానికి లైక్ వాటిని అడ్డుకుంటుంది అనమాట ఈ బెకలైట్. సో అందుకోసమే ప్లగ్స్లో కానీ స్విచెస్లో కానీ యూస్ చేస్తారు. అండ్ ఆల్సో దువ్వెనలు ఉంటాయి కదా, మనం కోమ్స్ యూస్ చేస్తాం కదా, సో వాటిలో కూడా యూస్ చేసేది ఏంటంటే బెకలైట్ అనమాట. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సి, మొలాసెస్ కంటైన్ 80% ఆఫ్ షుగర్ అని చెప్పేసి అంటున్నారు. మొలాసెస్, వాట్ ఈజ్ మొలాసెస్? సో మనం ఏంటి అంటే లైక్ షుగర్ ఇండస్ట్రీ, ఓకే, చక్కెర తయారీ విధానం చూసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ వన్ షుగర్ ఇండస్ట్రీ లైక్ దీంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ చేస్తారండి. జ్యూస్ ఎక్స్ట్రాక్షన్ లైక్ షుగర్ కేన్ ఉంటుంది కదా, ఓకేనా, చెరుకు గడలు ఉంటాయి కదా, చెరుకు గడల నుంచి అవి జ్యూస్ అనేది తీస్తారు. సో ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్యూరిఫికేషన్, దీన్ని శుద్ధిపరుస్తారు అనమాట, ప్యూరిఫికేషన్. సో మనం ఇక్కడ చూసినప్పుడు సమ్ ఇంప్యూరిటీస్ కానీ లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ కానీ ఉంటాయి కదా, ఓకే, కలర్ చేంజ్ అవి, వాటిని ప్యూరిఫై చేయడానికి ఇక్కడ లైమ్ అనేది యూస్ చేస్తారు. ఓకే, లైమ్ యూస్ చేయడం వల్ల లైక్ అదర్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఏదైనా కూడా ఇంప్యూర్ ఉంటాయి కదండి, అవనేవి మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి ప్యూరిఫికేషన్లో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎవాపరేషన్. సో ఏంటి ఎవాపరేషన్ అంటే లైక్ ఇక్కడ వచ్చిన జ్యూస్ ఉంటుంది కదా, దాంట్లోంచి లిక్విడ్ అనేది ఎవాపరేట్ అయ్యేలాగా చేసి, సో మనకి ఏంటంటే థిక్గా ఉన్న లిక్విడ్ అనేది వస్తుంది అనమాట ఎవాపరేషన్లో. సో ఇక్కడ నుంచి థిక్గా ఉన్న లిక్విడ్ అనేది వస్తుంది. అండ్ ఫోర్త్లో ఏమవుతుందంటే లైక్ క్రిస్టలైజేషన్ మనకి షుగర్ అనేది ఏర్పడాలి కదండి, ఓకేనా, స్ఫటికాలు అనేవి రావాలి కదా, షుగర్ స్ఫటికాలు, ఓకేనా, చక్కెర స్ఫటికాలు. సో వీటిని లైక్ క్రిస్టలైజేషన్ చేయడం వల్ల మనకి షుగర్ అనేది వస్తుంది అనమాట, చక్కెర అనేది. తర్వాత ఈ చక్కెర వచ్చిన తర్వాత లైక్ విస్కస్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా అండి, లైక్ చాలా కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, విస్కస్గా ఉన్నది. సో దాన్నే ఏమంటారంటే మొలాసెస్ అంటారు. ఓకే, ఈ మొలాసెస్ అంటారు. సో ఈ మొలాసెస్లో వచ్చేసి 70% ఆఫ్, ఇక్కడ ఇచ్చింది 80% ఆఫ్ షుగర్ అంటున్నారు. బట్ ఈ మొలాసెస్లో మనకి ఏంటంటే 30 to 40% అన్ యావరేజ్ 30 to 40% ఆఫ్ షుగర్ మాత్రమే ఉంటుంది. సో ఇంత షుగర్ అనేది ఉండదు, 80% అనేది ఉండదు. సో ఆప్షన్ సి అనేది ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, లిగ్నైట్ని రాతి బొగ్గు అంటారు, దీనిలో కార్బన్ పర్సెంట్ 70% ఉంటుంది అంటున్నారు. సో ఇక్కడ మనం ఏంటంటే లైక్ డిఫరెంట్ బొగ్గుని తీసుకున్నాం అనుకోండి, 4 టైప్స్గా ఉంటాయి కోల్ని తీసుకుంటే. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే యాంథ్రసైట్. సో ఈ యాంథ్రసైట్ అనేది ఏంటంటే హైయెస్ట్ కార్బన్ ఉన్న కోల్ అని చెప్పేసి అంటారు. బొగ్గులో ఎక్కువ కార్బన్ పర్సంటేజ్ అనేది ఈ యాంథ్రసైట్లోనే చూడొచ్చు. దీంట్లో మ్యాక్సిమం 92% to 86% ఆఫ్ కోల్ ఉంటుందండి, బొగ్గు అనేది ఉంటుంది దీంట్లో. లైక్ కార్బన్ పర్సెంట్ ఈ బొగ్గులో, యాంథ్రసైట్ బొగ్గులో వచ్చేసి కోల్లో లైక్ కార్బన్ పర్సంటేజ్ అనేది 92 to 86% ఉంటుంది. సో ఇదేంటంటే హైయెస్ట్ అనమాట మనకి ఫ్యూయల్ ఇవ్వడంలో కానీ లేకపోతే పొగ ఇవ్వకుండా. సో వీటిలో వాటర్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో సెకండ్ వన్ వచ్చేసి బిట్యూమినస్
బిట్యుమినస్ కోల్. సో ఈ బిట్యుమినస్ కోల్ వచ్చేసి ఏంటంటే దీంట్లో వచ్చేసి కార్బన్ పర్సెంట్ మనకి 86 to 76% వరకే కార్బన్ పర్సెంట్ ఉంటుంది. అండ్ తేమ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లిగ్నైట్. సో లిగ్నైట్ తీసుకున్నాం అనుకోండి. సో లిగ్నైట్లో వచ్చేసి లిగ్నైట్లో మనకి 76 to 70% ఆఫ్ మనం కోల్ అనేది ఇక్కడ లిగ్నైట్లో చూడొచ్చు అనమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పీట్లో మనకి ఏంటంటే లెస్ దాన్ 60% కార్బన్ కంటే కూడా లెస్ దాన్ ఉంటుంది అనమాట ఎక్కడ పీట్లో. సో మనకి ఇక్కడ ఏం అడిగారు, లిగ్నైట్లో వచ్చేసి దీనిలో కార్బన్ పర్సెంట్ 70% అంటున్నారు కాబట్టి సో మనకి లైక్ ఇది కరెక్ట్. లైక్ 76 to 70 కానీ లేకపోతే 65 కూడా ఉంటుంది. 65 to 70 కూడా ఉండొచ్చు మనకి ఈ లిగ్నైట్లో వచ్చేసి. ఈ లిగ్నైట్ బొగ్గులో మనకి 65 to 70 కానీ 76 to 70% ఆఫ్ కార్బన్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్టే అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన వాటిలలో సరికాని అంశం ఇన్కరెక్ట్ వన్ అంటున్నారు కాబట్టి ఇన్కరెక్ట్ వచ్చేసి మొలాసెస్లో చక్కెర 80% ఉండడం అనేది ఇన్కరెక్ట్ కదా. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే సి ఓన్లీ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిని జతపరచుము. సో ఏ వచ్చేసి మీథేన్, బి ఈథేన్, అండ్ సి వచ్చేసి ప్రోపెన్, డి బ్యూటేన్. అండ్ అదర్ సైడ్ చూడండి, 1 వచ్చేసి C4H10, 2 వచ్చేసి CH4, అండ్ 3 వచ్చేసి C2H6, అండ్ 4 వచ్చేసి C3H8. సో ఇక్కడ ఏంటి అంటే మ్యాచ్ చేయమని ఇచ్చారు. ఇక్కడ లైక్ వాటి కెమికల్ ఫార్ములా అడిగారు అనమాట. సో మీథేన్, ఈథేన్, ప్రోపెన్, బ్యూటేన్ ఇవన్నీ కూడా ఓకేనా ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఏంటి అంటే మనకి ఆల్కేన్స్ అండ్ ఆల్కైన్స్ వస్తాయి. సో ఈ ఆల్కేన్స్ తీసుకున్నాం అనుకోండి, వీటిలో ఏంటంటే సింగిల్ బాండ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డబుల్ బాండ్ చూడొచ్చు మనం. ఓకే, కార్బన్ అండ్ కార్బన్ వీటిలో వచ్చేసి ట్రిపుల్ బాండ్, త్రికబంధాన్ని కలిగి ఉంటాయి అనమాట. ద్విబంధం త్రికబంధాన్ని కలిగి ఉంటాయి. సో ఇక్కడ ఈ జనరల్ ఫామ్లో వచ్చేసి CnH2n+2 వచ్చేసి దీని యొక్క ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా. అదే ఆల్కీన్స్ వచ్చేసి CnH2n అనమాట. అండ్ ఆల్కైన్స్ వచ్చేసి CnH2n-2. సో వీటి యొక్క సాధారణ రసాయన సూత్రం వచ్చేసి ఇవి జనరల్ ఫార్ములా అనమాట. సో ఇక్కడ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ యాటమ్స్ని చూపిస్తుంది. అదే ఇక్కడ ఆల్కేన్స్ తీసుకున్నాం అనుకోండి, n=1 తీసుకుంటే C1H4. సో ఇది వచ్చేసి మీథేన్ అనమాట. ఓకే, అదే N2 తీసుకున్నాం అనుకోండి, ఓకే అదేమవుతుంది C2H6 అవుతుంది. ఇదేంటి ఈథేన్ అవుతుందండి. అండ్ N=3 తీసుకుంటే C3 కదా. సో 8H6 ఇదేమవుతుంది ప్రోపేన్ అవుతుంది. సో N4 అనుకోండి, సో C4H10 ఇదేంటి బ్యూటేన్. ఓకే, N4 అయితే బ్యూటేన్ అవుతుంది. అదే N5 అయింది అనుకోండి, N=5 అయితే ఏమవుతుంది C5H12 అవుతుంది. ఇది వచ్చేసి పెంటేన్. సో N=6 తీసుకుంటే C6H14. ఓకే, C6H14 ఏనా, 12 and 14. ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే హెక్సేన్. అండ్ N7 తీసుకున్నాం అనుకోండి, C7H14 16 అండి, హెప్టేన్ అవుతుంది. అదే N8 అయితేనేమో అది ఆక్టేన్. ఓకే, ఆక్టేన్, నానోన్ అట్లా మనకి లైక్ వీటి యొక్క N దాన్ని బట్టి డిపెండ్ అయ్యి మీథేనా, ఈథేనా, ప్రోపేనా, బ్యూటేనా, పెంటేనా, ఎగ్జేనా, ఎప్టేనా అని చెప్పొచ్చు. సో ఇదే వచ్చేసి CnH2n+2 అనేది ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా, సాధారణ రసాయన సూత్రం. ఇక్కడ ఇచ్చినవి ఏంటి అంటే మీథేన్, ఈథేన్, ఆల్కేన్స్ కదండి. ఓకే, ఇవి ఆల్కేన్స్ కదా. సో వాటి యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n+2 అనమాట. సో మీథేన్ వచ్చేసి ఏంటంటే CH4, కెమికల్ ఫార్ములా వచ్చేసి CH4.
అండ్ ఈథేన్ వచ్చేసి C2 వస్తుంది కదండి, C2H6 అనమాట 3. అండ్ ప్రోపేన్ వచ్చేసి 3 కదా, నెంబర్ ఆఫ్ యాటమ్స్ వచ్చేసి 3 కదా, సో 4th ఆప్షన్ C3H8. అండ్ ఆప్షన్ డి చూడండి, బ్యూటేన్ వచ్చేసి అండ్ 4 యాటమ్స్, 4 కార్బన్ యాటమ్స్, N=4 కాబట్టి C4H10 అనమాట 1. సో 2341 అనేది 2341 ఆప్షన్ 1 చూడండి, 2341 అనేది అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఏ వచ్చేసి పాలిథిన్, బి వచ్చేసి నైలాన్ 66, సి వచ్చేసి పీవీసీ, డి వచ్చేసి పాలిస్టర్ ఇచ్చారు. సో అదర్ సైడ్ చూడండి, 1 బ్రషెస్ ఆర్ మేడ్, బ్రష్లు తయారు చేస్తారు. సెకండ్ వచ్చేసి మిల్క్ ప్యాకెట్స్ ఆర్ మేడ్, పాల ప్యాకెట్లు తయారు చేస్తారు. అండ్ థర్డ్ వచ్చేసి ఫిలిమ్స్ అండ్ టేప్స్ ఆర్ మేడ్, ఫిల్మ్లు టేప్లు తయారు చేస్తారు. అండ్ 4 వచ్చేసి పైప్స్ ఆర్ మేడ్. సో దీన్ని ఏమంటున్నారంటే జతపరచండి అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్. సో పాలిథీన్ అనమాట. సో పాలిథీన్ వచ్చేసి మనకి ఎక్కడ యూజ్ చేస్తారంటే మెయిన్గా కవర్స్లో కానీ బాటిల్స్లో కానీ, సో ఏదైనా కూడా లైక్ లిక్విడ్స్ స్టోర్ చేయడంలో కానీ యూజ్ చేస్తారు. సో ఇచ్చిన వాటిలలో చూడండి, మిల్క్ ప్యాకెట్స్ని మేడ్ చేయడానికి లైక్ లో డెన్సిటీ పాలిమర్స్ని యూజ్ చేస్తారనమాట, లో డెన్సిటీ పాలిమర్స్. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. అలాగే లైక్ బాటిల్స్, ఈ పాలిథిన్ యూజ్ చేసి లైక్ బాటిల్స్ కూడా ప్రిపేర్ చేస్తారు కదా, మిల్క్ కంటైనర్ కానీ లేకపోతే అదర్స్ ఏవైనా కూడా లిక్విడ్స్ స్టోర్ చేయడానికి ఈ పాలిథిన్ అనేది యూజ్ చేస్తారు. అండ్ నైలాన్ 66 అని చెప్పేసి ఇచ్చారు కదా. సో ఇదేంటంటే మెయిన్గా మనకి బయోడిగ్రేడబుల్ పాలిమర్గా చెప్పొచ్చు అనమాట, బయోడిగ్రేడబుల్. ఓకే, ఏదైనా కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి డిగ్రేడ్ చెందే పాలిమర్గా నైలాన్ 66ని చెప్పొచ్చు. సో ఈ నైలాన్ 66 వచ్చేసి ఏంటంటే మనం మెయిన్గా లైక్ ఇవి బ్రష్లు ఉంటాయి కదా, ఏదైనా కూడా ఇండస్ట్రియల్లో కానీ లేకపోతే మనం ఇంట్లో యూజ్ చేసే బ్రషెస్ కానీ, సో ఆ బ్రషెస్ యొక్క బ్రిస్టల్స్ ఉంటాయి కదా, ఆ బ్రిస్టల్స్ని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసేది వచ్చేసి నైలాన్ 66 అనమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్ అనమాట. సో పాలీవినైల్ క్లోరైడ్ మెయిన్గా ఏంటంటే ఈ పీవీసీ అనేది పైప్స్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు, పైప్స్ ఆర్ మేడ్. సో ఆప్షన్ 4. సో నెక్స్ట్ వన్ చూడండి, పాలిస్టర్. సో పాలిస్టర్ యూస్ చేసి మనకి రోప్స్ కానీ క్లాత్స్ కానీ, ఓకే, రోప్స్ కానీ క్లాత్స్ కానీ లేకపోతే ఈ ఫిలిమ్స్ ఉంటాయి కదా, లైక్ ఇవి నెగటివ్ ఫిలిమ్స్ అంటారు చూడు, కెమెరాలో యూస్ చేసే ఫిలిమ్స్ కానీ అండ్ టేప్స్ కానీ ప్రిపేర్ చేయడానికి కూడా ఈ పాలిస్టర్ని యూస్ చేస్తారనమాట. సో 2143 అనేది మన కరెక్ట్ ఆన్సర్. 2143 వచ్చేసి ఆప్షన్ 1 చూడండి, 2143 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. సో ఏ వచ్చేసి రేడియో ప్రసారాలు, అండ్ బి వచ్చేసి మెరైన్ అండ్ మొబైల్ డివైజెస్, సముద్ర మరియు సంచార సాధనాలు, అండ్ సి వచ్చేసి టీవీ ప్రసారాలు, డి వచ్చేసి శాటిలైట్ ఇన్ఫర్మేషన్, ఉపగ్రహ సమాచారం. అండ్ అదర్ సైడ్ చూడండి, LF బ్యాండ్ అని ఇచ్చారు, అండ్ సెకండ్ వచ్చేసి HF బ్యాండ్, అండ్ థర్డ్ వచ్చేసి SHF బ్యాండ్, అండ్ ఫోర్త్ వచ్చేసి VHF బ్యాండ్ ఇచ్చారు. సో ఒకసారి చూద్దాం, ఇవి LF బ్యాండ్, HF బ్యాండ్, SHF బ్యాండ్ కానీ ఇవి ఏంటివంటే లైక్ ఇవి బ్యాండ్స్ వచ్చేసి సిగ్నల్ బ్యాండ్స్ లాగా చెప్పొచ్చు వీటిని అనమాట. ఫస్ట్ ఇవి ఏంటి అంటే లో ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం అనుకోండి, LF అంటే లో ఫ్రీక్వెన్సీ అనమాట. ఇవి లో ఫ్రీక్వెన్సీ అంటే వీటి యొక్క పౌనపున్యం ఉంటుంది కదా, ఫ్రీక్వెన్సీ అనేది లోగా ఉంటుంది అనమాట, తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. బట్ వేవ్ లెంత్ ఉంటుంది కదా అండి, లాంగర్ వేవ్ లెంత్, తరంగదైర్ఘ్యం వచ్చేసి ఎక్కువ తరంగదైర్ఘ్యం అనేది ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే లైక్ వీటి పినిట్రేషన్ కూడా చొచ్చుకుపోయేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అదర్ కమ్యూనికేషన్ పర్పస్ అనమాట, లైక్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ కానీ వీటిని యూజ్ చేయొచ్చు. ఓకే, సో అందుకు వీటిని LF వచ్చేసి వీటి యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎట్లుంటుంది అంటే 30 to 300 కిలో హెడ్జ్ వరకు ఉంటుంది వీటి ఫ్రీక్వెన్సీ రేంజ్. సో వీటిని ఎక్కడ యూజ్ చేస్తారు, లాంగర్ వేవ్ లెన్స్ ఉంటుంది కదా, లాంగర్ వేవ్ లెన్స్ ఉండడం వల్ల లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్ కోసం అండ్ పినిట్రేషన్ పవర్ కూడా ఎక్కువగా, చొచ్చుకుపోయేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో మెయిన్గా LF వచ్చేసి మెరైన్ కమ్యూనికేషన్ అనమాట. ఓకే, నావిగేషన్ పర్పస్, మ్యారిటైమ్
కమ్యూనికేషన్లో యూజ్ చేస్తారు. ఓకేనా, సముద్రాల మీద అనమాట, నావిగేషన్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది లో ఫ్రీక్వెన్సీ కదా, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ సిగ్నల్స్, మెయిన్గా ఇవి ఫ్రీక్వెన్సీ నథింగ్ బట్ వీటిని సిగ్నల్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో వీటిలో ఏంటి అని అంటే హై ఫ్రీక్వెన్సీ దాంట్లో మనకి లైక్ వచ్చేసి మనకి 3 to 30 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం చూడొచ్చు. 3 to 30 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. సో వీటి యొక్క లైక్ ఏంటి పెనిట్రేషన్ పవర్ కూడా లైక్ లో ఫ్రీక్వెన్సీ కంటే తక్కువగా ఉంటుంది. సో వీటిని మెయిన్గా మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అని అంటే లైక్ రేడియోలో కానీ, ఓకే, రేడియోలో ఎక్కువగా కమ్యూనికేషన్ కోసం యూజ్ చేయొచ్చు అనమాట, రేడియో కమ్యూనికేషన్కి యూజ్ చేయొచ్చు హై ఫ్రీక్వెన్సీ. సో థర్డ్ వచ్చేసి వెరీ హై ఫ్రీక్వెన్సీ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి హై అండి, హై ఫ్రీక్వెన్సీ, ఇది వచ్చేసి వెరీ హై ఫ్రీక్వెన్సీ. సో ఈ వెరీ హై ఫ్రీక్వెన్సీ కాబట్టి ఏంటి అంటే ఎక్కువగా టీవీలో, ఓకేనా, టీవీలో కానీ ఓకేనా, ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ కానీ టీవీలో కానీ, ఓకే, రేడియో కూడా యూజ్ చేస్తారు అనమాట. సో ఇందులో వచ్చేసి 30 మెగాహెర్ట్జ్ నుంచి 300 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. ఓకేనా, 300 మెగాహెర్ట్జ్ వరకు దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి సూపర్ హై ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే వీటి యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, బట్ ఇవి వెరీ హై కానీ సూపర్ హై కానీ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండి వేవ్ లెంత్, తరంగధైర్యం తక్కువగా ఉంటుంది కదా. సో తరంగధైర్యం తక్కువగా ఉంటుంది కానీ వాటి యొక్క లెంత్ సిగ్నల్ లెంత్ అనేది బ్రాడ్గా ఉండడం వల్ల వెరైటీ ఆఫ్ వాటికి యూజ్ చేయొచ్చు. మెయిన్గా ఇక్కడ ఏంటంటే శాటిలైట్ కమ్యూనికేషన్కి యూజ్ చేస్తారండి, వీటిని శాటిలైట్ కమ్యూనికేషన్కి యూజ్ చేస్తారు. ఏంటి, సూపర్ హై ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్స్ని అనమాట. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందంటే 3 to 30 గిగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. 3 to 30 గిగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి లైక్ రేడియో బ్రాడ్బ్యాండ్స్ వచ్చేసి మనం ఏం చెప్పాము, ఇవి వచ్చేసి లైక్ తక్కువ, ఐ మీన్ హై ఫ్రీక్వెన్సీ అనమాట. అది కూడా ఏంటి, హై ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3 to లైక్ హై ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3 to 30 మెగాహెర్ట్జ్ వరకు, 30 మెగాహెర్ట్జ్ వరకు ఉన్న ఫ్రీక్వెన్సీని వాడతారు. సో ఇవి వచ్చేసి ఏంటంటే రేడియోలో యూజ్ చేస్తారు అనమాట. ఓకే, రేడియోలో యూజ్ చేస్తారు. రేడియోలో యూజ్ చేసేది హై ఫ్రీక్వెన్సీ. సో ఆప్షన్ 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, మెరైన్ అండ్ మొబైల్ డివైజెస్. సో మెరైన్ దాంట్లో చెప్పాం కదా లో ఫ్రీక్వెన్సీ అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే లైక్ 30 to 300 కిలో హెర్ట్జ్ వరకు ఉంటుంది అనమాట. లో ఫ్రీక్వెన్సీ 30 to 300 హెర్ట్జ్ వరకు ఉంటుంది, కిలో హెర్ట్జ్ వరకు దీని ఫ్రీక్వెన్సీ. లాంగర్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ అని చెప్పాం కదా, వేవ్ లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల మెరైన్లో అది కూడా నావిగేషన్కి యూజ్ చేస్తారు. ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ చూడండి, టీవీ బ్రాడ్కాస్ట్లో, ఓకే, టీవీ బ్రాడ్కాస్ట్లో వచ్చేసి ఏంటంటే వెరీ హై ఫ్రీక్వెన్సీని యూజ్ చేస్తారు అనమాట. సో ఈ వెరీ హై ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఏంటంటే లైక్ గిగా హెడ్జ్ అని చెప్పొచ్చు. 30 to 300 గిగా హెడ్జ్ వరకు, లైక్ మెగా హెడ్జ్ 30 to 300 గిగా హెడ్జ్ వరకు యూజ్ చేస్తారు, మెగా హెడ్జ్ వరకు యూజ్ చేస్తారు. సో ఇవేంటి అంటే టీవీ బ్రాడ్కాస్ట్, రేడియోలో కూడా యూజ్ చేస్తారు, ఎయిర్ క్రాఫ్ట్ కమ్యూనికేషన్ కూడా యూజ్ చేస్తారు. 4 అవుతుంది. నెక్స్ట్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్. సో ఈ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సూపర్ హై ఫ్రీక్వెన్సీ. సో దీంట్లో ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల వెరైటీ ఆఫ్ పర్పస్కి యూజ్ చేస్తారు మెయిన్గా. సో సూపర్ హై దాంట్లో ఏంటంటే 3 to 30 గిగా హెడ్జ్ వరకు ఫ్రీక్వెన్సీ చూడొచ్చు అనమాట. ఓకే, 3 to 30. ఓకే, సో దీన్ని వచ్చేసి మనకి శాటిలైట్ కమ్యూనికేషన్లో యూజ్ చేస్తారు. సో 2143 అనేది అవర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. 2143 వచ్చేసి ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 113, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్? ఈ క్రింది వాటిలో సరైన అంశం ఏది? ఆప్షన్ ఏ వచ్చేసి ద లంగ్ కెపాసిటీ ఆఫ్ హెల్దీ పర్సన్ ఈజ్ 6000 ml 0.01 kg. ఆరోగ్యవంతమైన వ్యక్తి ఊపిరితిత్తుల సామర్థ్యం 6000 milliliters 0.01 kgలు. అండ్ ఆప్షన్ బి వచ్చేసి అక్వాటిక్ రెస్పిరేషన్ ఈజ్ డన్ త్రూ ద గిల్స్. జలశ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ద బ్లడ్ ఆఫ్ ద ఎర్త్వామ్ ఈజ్ రెడ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద హిమోగ్లోబిన్ ఇన్ ఇట్స్ బ్లడ్. వానపాము రక్తంలో హిమోగ్లోబిన్ ఉండడం వల్ల రక్తం ఎర్రగా ఉంటుంది. అండ్ ఆప్షన్ డి ద ఫస్ట్ పర్సన్ టు పర్ఫార్మ్ ఏ హార్ట్
transplant in India was Christian Bernard. So option 1 వచ్చేసి A, C only, option 2 A, B only, and option 3 వచ్చేసి A, D only, option 4 వచ్చేసి A, B, C. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇచ్చిన వాటిలలో సో మనకేమంటున్నారు కరెక్ట్ ఏది అని చెప్పేసి అంటున్నారు, సరైన దానిని ఎంచుకోండి అంటున్నారు. సో 1 చూడండి, సారీ ఆప్షన్ ఏ చూడండి, ఆరోగ్యవంతమైన వ్యక్తి ఊపిరితిత్తుల సామర్థ్యం 6000 ml అని చెప్పేసి అన్నారు. ఓకేనా, 6000 ml ఆర్ దీన్నే 6 లీటర్స్ అని చెప్పేసి కూడా అంటారు. సో ఏంటి అంటే బ్రీతింగ్, శ్వాసక్రియ తీసుకున్నాం అనుకోండి. ఓకే, బ్రీతింగ్ అంటే ఇన్హలేషన్, ఎక్సహలేషన్, ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఏమంటారంటే శ్వాసక్రియ అని చెప్పేసి అంటారు. అంటే ఇన్హలేషన్, ఉచ్ఛ్వాసం అంటే లైక్ ఊపిరితిత్తులోకి, ఎన్విరాన్మెంట్ నుంచి ఊపిరితిత్తులోకి, లంగ్స్లోకి గాలి తీసుకోవడాన్ని ఇన్హలేషన్ అని చెప్పేసి అంటారు. అదే ఎక్సహలేషన్ అంటేనేమో నిశ్వాసం అంటే సో మనం గాలిని బయటికి వదలడాన్ని నిశ్వాసము, ఎక్సహలేషన్ అని చెప్పేసి అంటారు. ఎప్పుడైతే ఇన్హలేషన్ ప్రాసెస్లో, ఉచ్ఛ్వాసంలో, ఇన్హలేషన్లో సో ఊపిరితిత్తులోకి గాలి తీసుకున్నప్పుడు మన లంగ్స్ అనేవి ఫుల్గా గాలితో నిండి ఉండినప్పుడు సో అది మ్యాక్సిమం కెపాసిటీ అనమాట. ఎంత ఉంటుంది అంటే లైక్ దాన్ని 6000 ml కానీ 6 లీటర్స్ ఆర్ అదర్వైజ్ ఇక్కడ చెప్పారు కదా 0.01 kg అని చెప్పొచ్చు అనమాట. సో ఇన్హలేషన్ ఉచ్ఛ్వాసం అప్పుడు లైక్ ఊపిరితిత్తుల్లో మొత్తం ఫుల్గా గాలి నిండి ఉన్నప్పుడు మ్యాక్సిమం కెపాసిటీ సో ఇంత అనమాట. టైడల్ వాల్యూమ్ అని చెప్పేసి అంటారు కదా, సో దాన్ని ఇదే మ్యాక్సిమం కెపాసిటీ అనమాట. మొత్తం వాల్యూమ్ ఎంత వాల్యూమ్ ఉంటుందో దాన్ని. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. సో బి చూడండి, సో బి వచ్చేసి అక్వాటిక్ రెస్పిరేషన్ ఈజ్ డన్ త్రూ ద గిల్స్ అంటున్నారు. శ్వాసక్రియ, జల శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో లైక్ శ్వాసక్రియ అనేది చెప్పాం కదా లైక్ ఇన్హలేషన్, ఎక్సహలేషన్ ప్రాసెస్లో మెయిన్గా ఏంటి అంటే ఈ శ్వాసక్రియకి డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి యూస్ చేస్తారు, లైక్ డిఫరెంట్ ఆర్గాన్స్ అనేవి యూస్ చేస్తారు. సో ఇక్కడ లైక్ ఫర్ సపోజ్ ఎర్త్ వామ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎర్త్ వామ్స్ వానపాములు ఉంటాయి కదా, సో అవేంటివంటే వాటి యొక్క స్కిన్ ఉంటుంది కదా, సో స్కిన్లో క్యూటికల్ ఉంటుంది కదా, సో క్యూటిక్యులర్ రెస్పిరేషన్ అని చెప్పేసి అంటారు. క్యూటిక్యులర్ రెస్పిరేషన్, సో వాటి స్కిన్ ద్వారా లైక్ శ్వాసక్రియ అనేవి జరుపుకుంటాయి ఎర్త్ వామ్స్. అదే ఆర్థోపోడాలో కూడా ఏంటి మెయిన్గా ఏంటంటే ఎక్వాటిక్ ఆర్థోపోడా ఉందనుకోండి. ఎక్వాటిక్ అంటే జలచరాలు. ఓకే, జలచరాలు, ఈ ఆర్థోపోడస్లో ఉన్న జలచరాలు మాత్రం ఏంటి అంటే గిల్స్, మొప్పల ద్వారా శ్వాసక్రియ అనేవి జరుగుతుంటాయి. అదే ఈ ఆర్థోపోడాస్లోనే ఇన్సెక్ట్స్, కీటకాలు ఉంటాయి కదండి. ఓకేనా, ఈ కీటకాలు ఇన్సెక్ట్స్ వచ్చేసి మనకేంటి అంటే ట్రాకియా యూస్ చేసి రెస్పిరేషన్ అనమాట జరుపుకుంటాయి. అలాగే వీటిలో స్పైడర్స్ ఉంటాయి కదా, ఓకే, స్పైడర్స్ కానీ స్కార్పియోస్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, ఓకే, తేలులు కానీ, ఓకే, సాలెపురుగులు కానీ, ఇవి వచ్చేసి ఏంటంటే వీటికి బుక్ లంగ్స్ ఉంటాయి. సో తర్వాత వచ్చేసి ఆర్థోపోడా, మొలస్కా తీసుకున్నాం అనుకోండి, మొలస్కా ఓకే, సాఫ్ట్ స్కిన్ ఉంటుంది కదా, ఈ మొలస్కాలో కూడా ఏంటివి మ్యాక్సిమం ఈ మొలస్కాల్స్ ఏంటివి మొత్తం కూడా వాటర్లోనే గడుపుతాయి కదా, సో వీటిలో కూడా టినీడియా, సో వీటిని కూడా గిల్స్ అని చెప్పేసి అంటారు. గిల్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుపుకుంటాయి. సో ఈ మొలస్కా తర్వాత వచ్చేసి మనకి ఫిషెస్ తీసుకుంటే, సో ఫిషెస్, చేపలన్నిటిలో కూడా గిల్స్, మొప్పల ద్వారానే శ్వాసక్రియ జరుపుకుంటాయి. సో అలాగే లైక్ యాంఫీబియన్స్లో మెయిన్గా ఏంటి అని అంటే ఇవి టాడ్పోల్ లార్వా స్టేట్లో ఉన్నాయనుకోండి, లార్వా దాంట్లో ఉన్నప్పుడు గిల్స్ అనేవి యూస్ చేస్తాయండి. అదే అడల్ట్ ఫ్రాగ్స్ ఉంటాయి కదా, సో ఈ అడల్ట్ ఫ్రాగ్స్ మాత్రం స్కిన్ అండ్ బకోఫారెంజల్ అంటే ఈ నాలుక దగ్గర ఉన్న అవి కానీ యూస్ చేస్తాయి, లంగ్స్ కానీ బకోఫారెంజల్ క్యావిటీని కానీ యూస్ చేస్తాయి అడల్ట్ ఫ్రాగ్స్ వచ్చేసి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇంకా రెప్టైల్స్ కానీ, సరీసృపాలు కానీ, ఓకేనా, బర్డ్స్ కానీ, పక్షులు కానీ అండ్ మ్యామల్స్, క్షీరదాలు కానీ ఏం యూస్ చేస్తాయంటే రెస్పిరేషన్కి లంగ్స్ని యూస్ చేస్తాయి అనమాట, లంగ్స్ అనేవి యూస్ చేస్తాయి. సో ఇక్కడ చూడండి మనకి ఎక్వాటిక్ అనమాట, జలచరాలు మెయిన్గా ఎక్కడ ఉన్నా కూడా ఆర్థోపోడాస్లో ఉన్న జలచరాలు కానీ, లేకపోతే మనకు మొలస్కా తీసుకున్నా కూడా, ఫిషెస్ తీసుకున్నా, లేకపోతే ఇవేంటివి టాడ్పోల్ లార్వా ఉంటుంది కదా, ఇవి కప్పల యొక్క టాడ్పోల్ లార్వా, ఇవన్నీ కూడా గిల్స్ అనమాట,
మొప్పలు యూస్ చేసి వాటి శ్వాసక్రియ అనేవి జరుపుకుంటాయి. మెయిన్గా జలచరాలు వచ్చేసి జల శ్వాసక్రియ అనేది మొప్పల ద్వారా జరుగుతుందండి. సో మనకి ఏమవుతుంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ద బ్లడ్ ఆఫ్ ద ఎర్త్వామ్ ఈజ్ రెడ్ కలర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ హీమోగ్లోబిన్. ఓకేనా, సో దీంట్లో ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉండవు, కానీ ఈ ఎర్త్వామ్ ఉంటుంది కదా, వానపాము బ్లడ్ అనేది రెడ్గా ఉండడానికి మెయిన్ కారణం ఈ హీమోగ్లోబిన్ అనేది ప్లాస్మా ఉంటుంది కదా, బ్లడ్ ప్లాస్మాలో డిజాల్వ్ అయిపోయి ఉండడం వల్ల అందుకే మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట, వానపాము రక్తం హీమోగ్లోబిన్ ఉండడం వల్ల. అండ్ ఆప్షన్ డి చూడండి. ద ఫస్ట్ పర్సన్ టు పర్ఫార్మ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ఇండియా వాజ్ క్రిస్టియన్ బెర్నార్డ్ అంటున్నారు. సో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అని అంటే లైక్ ఒకరి హార్ట్ని ఇంకొకరికి అనేది అమర్చడాన్ని ట్రాన్స్ప్లాంటేషన్. ఏదైనా కూడా లైక్ బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, సో ఒకరి నుంచి ఇంకొకరికి లైక్ వాటిని ఫిక్స్ చేస్తే వాటిని ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి అంటారండి, శస్త్రచికిత్స. సో ఇదేంటి అంటే ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వరల్డ్లో తీసుకుంటే, మొత్తం ప్రపంచంలో తీసుకున్నాం అనుకోండి, వరల్డ్లో వచ్చేసి సో అది కూడా ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో చేశారు ఈ ట్రాన్స్ప్లాంటేషన్. ఫస్ట్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా 1967లో చేశారు. క్రిస్టియన్ బెర్నార్డ్ ఫస్ట్ వరల్డ్ వైడ్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళు క్రిస్టియన్ బెర్నార్డ్ 1967లో దట్ ట్రూ సౌత్ ఆఫ్రికాలో చేశారు. మన ఇండియాలో వచ్చేసి ఏంటి అంటే ఇండియాలో డాక్టర్ వేణుగోపాల్. సో డాక్టర్ వేణుగోపాల్ గారు వచ్చేసి మనకి ఇండియాలో ఫస్ట్ పర్సన్ టు ట్రాన్స్ప్లాంట్ హార్ట్ అనమాట. సో ఇక్కడ ఇచ్చింది ఏమంటున్నారు, ఇండియా అని ఇచ్చారు కాబట్టి ఓకేనా, లైక్ భారతదేశంలో అంటున్నారు కాబట్టి రాంగ్. మొత్తం ప్రపంచంలో చేసిన వాళ్ళు వచ్చేసి క్రిస్టియన్ బెర్నార్డ్ అనమాట. ఓకే, సో మనకి ఏమవుతుంది, ఆప్షన్ డి అనేది రాంగ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి అని అంటే సరైన అంశం ఏది అని చెప్పేసి అంటున్నారు, కింది వాటిలో సరైన అంశం. సో మనకి ఏబిసి కరెక్ట్ అవుతుందండి, డి ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి సో ఏమవుతుంది, ఏ కామా బి కామా సి అనేది కరెక్ట్ అనమాట. ఆప్షన్ 4 అనేది అవర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సరైనవి అని అడిగాడు కాబట్టి ఏబిసి అనేవి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్? ఈ క్రింది వాటిలో సరికాని అంశం ఏది? సో ఏ వచ్చేసి ప్లాంట్స్ దట్ ఫ్లవర్ ఎవ్రీ ఇయర్ కాల్డ్ పాలికార్ప్. సో ప్రతి సంవత్సరం పుష్పించే మొక్కల్ని పాలికార్ప్ అంటారు. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ప్లాంట్స్ దట్ ఫ్లవర్ ఓన్లీ వన్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్ ఆర్ కాల్డ్ మోనోకార్ప్. జీవితకాలంలో ఒకేసారి పుష్పించే మొక్కల్ని మోనోకార్ప్ అంటారు. అండ్ ఆప్షన్ సి వచ్చేసి ద ఎల్లో కలర్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఈజ్ డ్యూ టు xanthophyll. పుష్పాలు ఫలాలు పసుపు రంగుకు కారణం xanthophyll. అండ్ ఆప్షన్ డి వచ్చేసి ద ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ ద ట్రాన్స్పిరేషన్ ఈజ్ హైడ్రోమీటర్. సో బాష్పశేకం కొలిచే పరికరం వచ్చేసి హైడ్రోమీటర్ అంటున్నారు. సో ఆప్షన్ 1 ఏ ఓన్లీ, ఆప్షన్ 2 బి ఓన్లీ, ఆప్షన్ 3 సి ఓన్లీ అండ్ ఆప్షన్ 4 డి ఓన్లీ. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏమంటున్నారంటే ఇన్కరెక్ట్ వాటిని, ఓకే, లైక్ సరికాని అంశం ఏది అని చెప్పేసి చెప్పారు. సో ఏ చూడండి, ప్రతి సంవత్సరం పుష్పించే మొక్కల్ని పాలికార్ప్ అంటున్నారు. సో ప్రతి సంవత్సరం అంటే వీటిని ఏమని చెప్పొచ్చు అంటే లైఫ్ లాంగ్ మల్టిపుల్ టైమ్స్, ప్రతి సంవత్సరం అనే చెప్పడం కాదు, లైక్ మల్టిపుల్ టైమ్స్ అనేవి ఫ్లవర్స్ ఇస్తాయి, పుష్పాలు ఇస్తాయి, ఫలాలను కూడా ఇస్తాయి. ఓకే, ఫలాలను ఇచ్చి అవి ఏంటివంటే సీడ్స్, విత్తనాలుగా ఏర్పడడం. సో వాటి జీవిత కాలంలో అనమాట చాలాసార్లు పుష్పించి ఫలాలను ఇచ్చే వాటిని ఏమంటారంటే పాలికార్ప్స్ అంటారు. ఓకే, సో మనం జనరల్గా చూస్తాం కదా, లైక్ ఏంటి అంటే మ్యాంగోస్ తీసుకున్నా, ఓకే, మ్యాంగోస్ కానీ, సో మెయిన్గా మనకి మ్యాంగోస్ అనేవి ఆ ఒకసారి ఒక ట్రీని పెట్టామనుకోండి, గూవా కానీ మ్యాంగోస్ కానీ, సో ఒకసారి ఒక ట్రీని అక్కడ పెడితే అది లైఫ్ లాంగ్ అనమాట. ఆ ట్రీ ఏంటి ఫ్లవర్స్ ఇస్తుంది, లైక్ డిపెండ్ ఆన్ ద సీజన్ని బట్టి ఫ్లవర్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఏంటి అంటే వాటి నుంచి ఫ్రూట్స్ రావడం అనేది జరుగుతుందనమాట. దాన్ని లైఫ్ టైంలో మొత్తం చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తుంది. మ్యాంగోస్ తీసుకున్నా, గూవా తీసుకున్నా, సో ఇవన్నీ కూడా వీటి కిందకే వస్తాయి కదా. సో ఇంకొకటి చూడండి, జీవితకాలం. సో మనకి ఇది అనేది కరెక్ట్ అవుతుంది, పాలికార్ప్స్ అంటారు వాటిని. అదే మోనోకార్ప్స్ అంటే ఏంటి అంటే వాటి లైఫ్ లాంగ్
వాటి లైఫ్ టైం ఉంటుంది కదా, అది చచ్చిపోయే వరకు. సో ఒకటి ప్రొడ్యూస్ అయ్యి లైక్ ఒక ప్లాంట్ ప్రొడ్యూస్ అయ్యి ఒక ప్లాంట్ అనేది వచ్చిన తర్వాత అది చచ్చిపోయే వరకు ఒక్కసారి మాత్రమే అనమాట. లైక్ ఫ్లవరింగ్ ఇస్తుంది, ఫ్లవర్స్ నుంచి మనకి అనేవి ఫ్రూట్స్ కానీ సో అవి వస్తాయి కదా విత్తనాలు రావడంని, దాన్ని మోనోకార్ప్ అని చెప్పేసి అంటారు. సో జనరల్గా ఇప్పుడు రైస్ కానీ ఓకే, వరి కానీ, వీట్, గోధుమలు, సో ఇవన్నీ కూడా. ఇంకొకటి వచ్చేసి రైస్, వీట్ అండ్ పైనాపిల్. సో ఇవన్నీ ఏంటి మనకు ఒక్కసారి, ఇవి రైస్ అనేది మనకి ఒక్కసారి ప్రొడ్యూస్ అయిపోయింది అనుకోండి, కట్ చేసి లైక్ వరిని కట్ చేస్తాం కదా, తర్వాత ఏంటి ఓన్లీ లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే ప్రొడ్యూస్ చేసేది రైసు, వీటు, పైనాపిల్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి లైక్ మోనోకార్ప్లోకి వస్తాయి అనమాట. జీవిత కాలంలో ఒకేసారి పుష్పించే మొక్కల్ని మోనోకార్ప్స్ అని చెప్పేసి అంటారు. ఇన్ లైఫ్ టైం ఓన్లీ వన్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇచ్చే వాటిని మోనోకార్ప్స్ అంటారు. సో ఆప్షన్ బి కూడా కరెక్ట్. సి చూడండి, పుష్పాలు ఫలాలలో పసుపు రంగుని ఇచ్చేది జాంతోఫిల్ అనమాట. సో మనకేంటి అంటే లైక్ ఆ మొక్కల్లో తీసుకుంటే పిగ్మెంటేషన్లో లైక్ క్లోరోప్లాస్టు, ఓకే, క్లోరోప్లాస్ట్లు, క్రోమోప్లాస్టు, యూకోప్లాస్ట్లు ఉంటాయి. యూకోప్లాస్ట్. ఇక్కడ క్లోరో తీసుకుంటే ఇది గ్రీన్ కలర్ పిగ్మెంట్ అనేది మొక్కలకి ఇస్తుంది అనమాట. సో మెయిన్గా ఈ క్లోరోప్లాస్ట్ల వల్ల, ఈ వర్ణద్రవ్యం వల్ల మెయిన్గా ఏంటి అంటే లైక్ ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ జరుపుకొని అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అదే క్రోమో తీసుకున్నాం అనుకోండి, ఈ క్రోమోప్లాస్ట్లు ఏంటి అంటే లైక్ మొక్కలకి ఫ్లవర్స్కి కానీ ఫ్రూట్స్కి కానీ డిఫరెంట్ కలర్స్ని, రంగులను ఇస్తుంది. అదే ఈ క్రోమో దాంట్లో మనకు వచ్చేసి మనకి ఎలా అంటే లైక్ ల్యూకోపిన్స్, గ్జాంతోఫిల్స్, ఓకే, ల్యూకోపిన్స్ కానీ గ్జాంతోఫిల్స్ ఉంటాయి, బిటనిన్ కానీ ఉంటాయి. అయితే ఈ ల్యూకోపిన్ వచ్చేసి రెడ్ కలర్ని ఇస్తాయి, గ్జాంతో వచ్చేసి ఎల్లో కలర్ని ఇస్తాయి అనమాట. ఓకేనా, లైక్ బిటనిన్ వచ్చేసి పర్పుల్ కలర్. సో ఇలా క్రోమోప్లాస్ట్ అనేవి ఇలాంటి కలర్స్ని, ఫ్రూట్స్కి కానీ ఫ్లవర్స్ని కానీ ఇవి కలర్స్ని ఇస్తాయి. ఈ ల్యూకోప్లాస్ట్లు అంటే ఏంటివంటే ఇవేంటివి మెయిన్గా మనం రూట్స్లో చూడొచ్చు అనమాట. ఈ రూట్స్ ఏం చేస్తాయంటే ఫుడ్ని స్టోరేజ్ చేసుకుంటాయి, స్టార్చ్ని స్టోరేజ్ చేసుకొని వైట్గా కనిపిస్తాయి అనమాట. వీటిని ల్యూకోప్లాస్ట్లు అంటారు. సో ఇక్కడ పుష్పాల్లో, ఫ్లవర్స్లో పసుపు రంగుని ఇచ్చేది క్రోమోప్లాస్ట్లోనే ఒక టైప్ ఏంటిదంటే గ్జాంతోఫిల్ పిగ్మెంట్ ఉండడం అనమాట. గ్జాంతోఫిల్ పిగ్మెంట్ ఉండడం వల్ల సో వాటికి పసుపు రంగు అనేది వస్తుంది. సో ఆప్షన్ సి కూడా కరెక్ట్ అవుతుంది. డి చూడండి, బాష్పోసేకం లైక్ కొలిచే పరికరం వచ్చేసి హైడ్రోమీటర్ అంటున్నారు. ద ఇన్స్ట్రుమెంట్ దట్ మెజర్స్ ట్రాన్స్పిరేషన్ హైడ్రోమీటర్ అంటున్నారు. సో బాష్పోత్సేకం, ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే లైక్ ఇవి మొక్కలు, ప్లాంట్స్ ఉంటాయి కదా, ఇవి ప్లాంట్స్ వచ్చేసి మనకి లైక్ రూట్స్ నుంచి వాటర్ తీసుకుంటాయి కదండి, రూట్స్ నుంచి వాటర్ తీసుకుంటాయి. సో ఈ వాటర్ అనేది ఏంటి అంటే అవి ఎక్కువ ఎంత అమౌంట్లో వాటర్ తీసుకుంటాయో అవసరమైన యూస్ చేసుకొని సో లైక్ ఇంకొక ఎక్స్ట్రా వాటర్ని వాటర్ డ్రాప్లెట్స్ లాగా లైక్ వాటి పత్రరంధ్రాలు స్టొమాటా నుంచి ఇన్ ద కేస్ ఆఫ్ వాటర్ వేపర్గా అనమాట, ఆవిరిగా సో అవి బయటికి రిలీజ్ చేస్తాయి అనమాట. ఓకే, వాటర్ని బయటికి రిలీజ్ చేస్తాయి. సో లైక్ రూట్స్ నుంచి వాటర్ తీసుకొని అవి యూస్ చేసుకున్న తర్వాత పత్రరంధ్రాలు స్టొమాటో నుంచి అవి ఒక వాటర్ డ్రాప్లెట్స్ వేపర్ లాగా లైక్ స్టొమాటో పత్రరంధ్రాల నుంచి లైక్ ఎన్విరాన్మెంట్కి రిలీజ్ చేస్తాయి. సో దాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకం అంటారండి. ఈ బాష్పోత్సేకం అనేది దేంతో కొలుస్తారంటే ఫోటోమీటర్తో, హైడ్రోమీటర్ కాదు ఫోటోమీటర్తో కొలుస్తారు. సో మెయిన్గా ఈ పరికరం ఉంది కదా ఫోటోమీటర్ అనేది, సో ఇదేంటి మెజర్ చేస్తుందంటే ఈ ప్లాంట్ వచ్చేసి ఎంత వాటర్ అనేది తీసుకుంటుంది రూట్స్ ద్వారా, లైక్ ఇంకొకటి వచ్చేసి అంటే ట్రాన్స్పిరేషన్లో ఎంత వాటర్ అనేది అది రిలీజ్ చేస్తుందో మెజర్ చేసేది వచ్చేసి ఫోటోమీటర్ అనమాట. సో హైడ్రోమీటర్ అనేది కాదు. సో ఆప్షన్ డి అనేది మనకి రాంగ్ అవుతుంది. సో ఇక్కడ మనకి కరెక్ట్ అనేది ఏబిసి కదండి. సో ఇక్కడ ఇచ్చిన వాటిలలో సరి కానిది ఇన్కరెక్ట్ అంటున్నారు కాబట్టి ఏమవుతుంది, సో డి ఒకటి మనకి ఇన్కరెక్ట్. సో డి ఓన్లీ. సో ఫోర్త్ ఆప్షన్ చూడండి, డి ఓన్లీ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 115, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఏ వచ్చేసి ప్లాంట్స్ దట్ ప్రాపగేట్ బై ద రూట్ బర్డ్స్, సో వేరు మొగ్గల ద్వారా వ్యాప్తి చెందే మొగ్గలు. అండ్ బి వచ్చేసి ప్లాంట్స్ దట్ ప్రాపగేట్
బై స్టెమ్ బర్డ్స్. సో కాండం ద్వారా వ్యాప్తి చెందే మొక్కలు. సి వచ్చేసి ప్లాంట్స్ దట్ ప్రాపగేట్ బై ద లీఫ్ బర్డ్స్. సో పత్రపు మొగ్గల ద్వారా వ్యాప్తి చెందే మొక్కలు. డి వచ్చేసి వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ కాల్డ్. సో పుష్పాల అధ్యయనాన్ని ఏమంటారని ఇచ్చారు. సో అదర్ సైడ్ తీసుకుంటేనేమో ఫస్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్, సెకండ్ వచ్చేసి రోజ్, థర్డ్ వచ్చేసి రనపాల్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఆంథాలజీ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్లాంట్స్ అనేవి ఓకేనా లైక్ వాటి రూట్ బడ్స్ ద్వారా వచ్చే ప్లాంట్స్ ఏవి అని చెప్పేసి అంటున్నారు. సో మామూలుగా మనకి వెజిటేటివ్ ప్రాపగేషన్ శాఖీయోత్పత్తి అంటారు. ఓకే, శాఖీయోత్పత్తి అంటే ఏంటంటే లైక్ మొక్కలు ఉంటాయి కదా, అవి సీడ్స్ నుంచే కాకుండా ప్లాంట్స్ అనేవి విత్తనాల నుంచే కాకుండా శాఖీయ భాగాలు వెజిటేటివ్ పార్ట్స్ ఉంటాయి కదండి, రూట్స్ కానీ స్టెమ్స్ కానీ లేకపోతే లైక్ లీవ్స్ ఉంటాయి, లీవ్స్ ఆకులు, వేర్ల నుంచి కానీ కాండం నుంచి కానీ, వేర్లు కాండం కానీ లేకపోతే లీవ్స్ ఆకుల నుంచి వేరొక మొక్కలు అనేవి వృద్ధి చెందడాన్ని ఏమంటారంటే శాఖీయోత్పత్తి వెజిటేటివ్ ప్రాపగేషన్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ లైక్ రూట్స్ నుంచి ఓకే, రూట్స్ మీద చిన్న చిన్న బర్డ్స్ ఉంటాయి కదా, సో వాటి నుంచి ఉత్పత్తి చెందేవి మెయిన్గా ఏంటంటే పొటాటో కానీ ఓకే, పొటాటో కర్రీ లీవ్స్ ఇవన్నీ కూడా మనకి రూట్స్ చిన్న చిన్న బొడిపెలు ఉంటాయి కదా, రూట్స్ కటింగ్స్ ద్వారా వచ్చే వాటిని. అదే స్టెమ్స్ నుంచి స్టెమ్ కటింగ్ అని చెప్పేసి అంటారు కదా, ఓకే, ఒక కాండాన్ని ఒక దగ్గర కట్ చేసి ఒక వేరే నాటినం అనుకోండి, అలా వచ్చే వాటిని కూడా లైక్ వీటిలలో ఏంటి అంటే డ్రమ్ స్టిక్స్ కానీ ములక మొక్కలు ఉంటాయి కదా, డ్రమ్ స్టిక్స్ ఉంటాయి, గ్రేప్స్ ఉంటాయి అండ్ రోజెస్. సో ఇవన్నీ కూడా స్టెమ్ కటింగ్ ద్వారా మనం అనేది వేరే ప్లాంట్గా వృద్ధి చెందొచ్చు. అది లీవ్స్ కొమ్మలు ఉంటాయి కదా, బ్రయోఫిల్లం మెయిన్గా బ్రయోఫిల్లం. సో ఈ బ్రయోఫిల్లం వచ్చేసి మనకి ఎలా అంటే లైక్ ఇలా లీఫ్ అనేది ఇలా ఉంటుంది కదా, అయితే ఇక్కడ ఏంటి అంటే చిన్న చిన్న బుడిపెల్లాగా ఈ లీఫ్ మీద వస్తాయి, ఇవి కట్ చేసి వేరే దగ్గర పెట్టినాం అనుకోండి మళ్ళీ అది కొత్త ప్లాంట్గా ఏర్పడుతుంది. బ్రయోఫిల్లం కానీ లేకపోతే రనపాల్ మెయిన్గా ఈ రనపాల్ ఉంటుంది కదా, సో రనపాల్ వచ్చేసి లీఫ్ వచ్చేసి ఇట్లా కొంచెం ఇలా ఉంటుంది. ఈ రనపాల్ మెయిన్గా ఛత్తీస్గఢ్లో ఏం చేస్తున్నారంటే ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కానీ కండిషన్ తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇవి కూడా కట్ చేసి మనం ఏంటి అంటే భూమిలో పెట్టామనుకోండి కొత్త మొక్క అనేది డెవలప్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద వెజిటేటివ్ ప్రాపగేషన్ శాఖీయోత్పత్తి అని చెప్పొచ్చు. ఇచ్చిన వాటిలో చూడండి ప్లాంట్స్ దట్ ప్రాపగేట్ ద రూట్ బర్డ్స్ ఓకేనా, వేళ్ళ మీద ఉన్న బుడిపెల ద్వారా వచ్చేది ఏంటంటే కర్రీ లీవ్స్ కానీ పొటాటో కానీ ఇవన్నీ మనము వేళ్ళ ద్వారా అనేది చేయొచ్చు. సో ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ చూడండి ప్లాంట్స్ దట్ ప్రాపగేట్ బై స్టెమ్ బర్డ్స్. సో స్టెమ్ కటింగ్స్ అంటారు, బర్డ్స్ అనే కాకుండా స్టెమ్ కటింగ్స్, వాటిని వేరే దగ్గర నేలలో పెడితే మనకు వస్తాయి. రోజెస్ కానీ గ్రేప్స్ కూడా వస్తాయండి, ఇక్కడ రోజెస్ గ్రేప్స్ ఇవన్నీ సెకండ్. థర్డ్ చూడండి ప్లాంట్స్ దట్ ప్రాపగేట్ లీఫ్ బర్డ్స్ చెప్పాం కదా, బ్రయోఫిల్లం కానీ రనపాల్ కానీ ఇట్లా లీవ్స్కి మధ్యలో వీటిని కట్ చేసి భూమిలో పెట్టినా కూడా మనకు ఒక కొత్త మొక్క అనేది డెవలప్ అవుతుంది అనమాట. రనపాల్ బ్రయోఫిల్లం. సో ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫ్లవర్స్ ఈజ్ కాల్డ్. ఓకే, పుష్పాలని చదివే అధ్యయనాన్ని ఏమంటారు అంటే ఆంథాలజీ అంటారు. ఓకేనా, పుష్పంలో ఉన్న పార్ట్స్ ఉంటాయి కదా, మేల్ కానీ ఫిమేల్ కానీ రిప్రొడక్టివ్ ఓకే, దాన్ని ప్రత్యుత్పత్తి భాగాలు వాటన్నిటిని చదివేదాన్ని ఆంథాలజీ అని చెప్పేసి అంటారు. సో ఆప్షన్ 4 1 2 3 4 అనేది మన కరెక్ట్ ఆన్సర్. 1 2 3 4. సో 1 2 3 4 వచ్చేసి ఆప్షన్ 2 చూడండి, ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 116 మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఏ వచ్చేసి ఏ టెస్ట్ టు డిటెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్, ఆకులలో పిండి పదార్థం ఉనికిని తెలియజేసే పరీక్ష. అండ్ బి వచ్చేసి ఏ టెస్ట్ టు డిటెక్ట్ హార్ట్ డిసీజెస్, గుండెకి సంబంధించిన వ్యాధులు తెలియజేసే పరీక్ష. అండ్ సి వచ్చేసి ఏ టెస్ట్ టు డిటెక్ట్ హెచ్ఐవిని గుర్తించే పరీక్ష. అండ్ డి వచ్చేసి ఏ స్టడీ టు డిటెక్ట్ క్యాన్సర్ అనమాట. సో క్యాన్సర్ని గురించి తెలియజేసే అధ్యయనం. సో అదర్ సైడ్ చూడండి అంకాలజీ ఫస్ట్ వన్, అండ్ సెకండ్ వచ్చేసి ఈసీజీ, అండ్ థర్డ్ వచ్చేసి వెస్టర్న్ బ్లాట్, అండ్ ఫోర్త్ వచ్చేసి అయోడిన్. సో ఫస్ట్ వన్ చూడండి
లైక్ డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. ఓకే, పిండి పదార్థాన్ని, ఆకులలో పిండి పదార్థం స్టార్చ్. సో ఇవి వచ్చేసి ఫోటోసింథసిస్, లీవ్స్ ఉంటాయి కదండి, ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియలో అవనేవి వాటికి కావాల్సిన ఆహారాన్ని అవి సంపాదించుకుంటాయి కదా. సో దాంట్లో పిండి పదార్థం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా, వాటిని తెలియచేయడానికి ఏంటి అంటే మనం అయోడిన్ టెస్ట్ అనేది యూస్ చేస్తాము అనమాట. ఓకే, అయోడిన్ని యూస్ చేసి దాంట్లో పిండి పదార్థం ఉందా లేదా అనేది కనుక్కుంటాం. సో ఆప్షన్ 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఏ టెస్ట్ టు డిటెక్ట్ హార్ట్ డిసీజెస్. ఓకే, హార్ట్ డిసీజెస్ని కనుక్కోవడానికి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ఈసీజీ అని చెప్పేసి అంటారు కదా, ఈసీజీ. సో ఇదేంటి అంటే హార్ట్ యొక్క రీడింగ్స్ అనమాట. ఓకే, అవి తెలియజేస్తుంది. అలాగే ఈకేజీ, ఇకోకార్డియోగ్రామ్. సో ఇవి వచ్చేసి మనకేంటి అంటే ఫంక్షనింగ్ ఆఫ్ హార్ట్ని తెలియజేయడానికి అనమాట, ఎట్లా ఫంక్షన్ చేస్తుంది అని చెప్పేసి. సో 2 అవుతుంది, ఈసీజీ ఆర్ ఈకేజీ. సో ఏ టెస్ట్ టు డిటెక్ట్ హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనమాట, ఎయిడ్స్ అని చెప్పేసి అంటారు కదా. ఓకే, ఈ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనేది హెచ్ఐవి అనేది ఏం కాజ్ చేస్తుంది అంటే ఎయిడ్స్ని కాజ్ చేస్తుంది. ఓకేనా. సో ఇదేంటి, ఈ టెస్ట్ని, హెచ్ఐవి టెస్ట్ని డిటెక్ట్ చేయడానికి ఫస్ట్ వచ్చేసి మనకి స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి అంటారండి. స్క్రీనింగ్ టెస్ట్ అంటే హెచ్ఐవి ఉందా లేదా అంటే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ అని చెప్పేసి అంటారు కదా. సో దానికి ఏంటంటే ఎలిసా టెస్ట్ని యూస్ చేస్తారు. ఓకే, ఎలిసా టెస్ట్ని ప్రిలిమినరీ టెస్ట్గా అలా. అండ్ ఇది వచ్చిన తర్వాత, ఇది చేసిన తర్వాత ఎలిసా టెస్ట్లో పాజిటివ్ అని వచ్చింది అనుకోండి, సెకండ్ వచ్చేసి ఏంటంటే లైక్ ఏంటి కన్ఫర్మేషన్ టెస్ట్ కన్ఫామ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి వెస్టర్న్ బ్లాట్ టెస్ట్. ఓకే, ప్రిలిమినరీ టెస్ట్లో ఎయిడ్స్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ప్రిలిమినరీ అనమాట. అండ్ ఎయిడ్స్కి కన్ఫర్మేషన్కి వెస్టర్న్ బ్లాట్ని యూస్ చేస్తారు. 3 అండ్ 4 చూడండి, ఏ స్టడీ టు డిటెక్ట్ క్యాన్సర్. సో క్యాన్సర్ అంటే ట్యూమర్స్ ఉంటాయి కదా. ఓకే, లైక్ ఏంటి, ఏదైనా కూడా సెల్ అనేది మల్టిప్లై అయ్యి డెవలప్మెంట్ అనేది ఇస్తుంది కదా, అభివృద్ధి చెందడానికి. బట్ ఇదేంటి అంటే సెల్ నార్మల్ గ్రోత్ కంటే ఎక్కువగా కూడా మల్టిప్లై అయిపోయి ఒక మాస్ లాగా ఏర్పడడాన్ని ఏమంటారంటే ట్యూమర్ అని చెప్పేసి అంటారండి. ట్యూమర్ ఏర్పడడం అని చెప్పేసి అంటారు కదా, కణుతులు ఏర్పడడం. సో దాన్ని క్యాన్సర్ అంటారు. సో ఈ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం, కనిపెట్టడం కానీ అండ్ వాటిని ఎలా ట్రీట్ చేయడానికి కానీ, సో ఆ స్టడీని వచ్చేసి మనం ఆంకాలజీ అని చెప్పేసి అంటారు. సో ఆప్షన్ 1 అవుతుంది. 4231 అనేది అవర్ కరెక్ట్ ఆన్సర్. 4231 వచ్చేసి ఆప్షన్ 3 చూడండి, 4231. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 117, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిని జతపరచుము. సో ఆప్షన్ ఏ, ద రౌండ్ హోల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఐ, కనుపాప మధ్యలో ఉండే గుండ్రటి రంధ్రం. అండ్ ఆప్షన్ బి వచ్చేసి ద పార్ట్ ఆఫ్ ద ఐ దట్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ఐ డోనార్స్, నేత్రదానం చేసేవారి నుండి సేకరించే కంటి భాగం. అండ్ ఆప్షన్ సి వచ్చేసి లైక్ ఐ డిసీజెస్, కంటికి సంబంధించిన వ్యాధి. డి వచ్చేసి ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో అతి చిన్న ఎముక. సో అదర్ సైడ్ చూడండి, 1 వచ్చేసి కార్నియా ఇచ్చారు, సెకండ్ వచ్చేసి స్క్లీరా, తారక, అండ్ ఆప్షన్ 3 వచ్చేసి స్టేప్స్, అండ్ ఆప్షన్ 4 వచ్చేసి ట్రకోమా ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ 1 చూడండి, ద రౌండ్ హోల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఐ అని చెప్పేసి ఇచ్చారు. సో మనం ఐ తీసుకుంటే, ఓకేనా అండి, సో ఐ తీసుకుంటే ఇలా ఉండి, సో మనకు వచ్చేసి ఇలా ఉంటుంది కదా ఐ స్ట్రక్చర్ వచ్చేసి. సో ఇదేంటి అంటే లైక్ ఫస్ట్ ఐలో మనం ఫస్ట్ తీసుకుంటే స్క్లీరా, ఓకేనా, తారక అంటారు కదా స్క్లీరా. సో ఈ స్క్లీరా అంటే ఏంటిదంటే మొత్తం ఈ వైట్ లేయర్, బయట సైడ్ ఉన్న వైట్ తెల్లని లైక్ ఏంటి థిక్ లేయర్ ఒకటి ఉంటుంది కదా, వైట్ లేయర్. సో దాన్ని ఏమంటారంటే స్క్లీరా అని చెప్పేసి అంటారు. ఓకేనా, స్క్లీరా. ఓకే, ఈ స్క్లిరోతిక్ పొర అని చెప్పేసి అంటారు, తారక కాదు, దాన్ని వచ్చేసి స్క్లిరోతిక్ పొర అంటారండి. దాన్ని వాడడం స్క్లిరోతిక్ పొర అని చెప్పేసి అంటారు. సో ఈ వైట్ హై చుట్టూ ఉన్న ఈ వైట్ దాన్ని స్క్లిరోతిక్. సెకండ్ వచ్చేసి కార్నియా. సో ఇక్కడ ట్రాన్స్పరెంట్, ఈ లైక్ స్క్లిరోతిక్ పొరలోనే లైక్ ట్రాన్స్పరెంట్గా ఉండేది. ఓకే, కార్నియా.
ఓకే, ట్రాన్స్పరెంట్గా ఉండే లేయర్ వచ్చేసి ఇక్కడ పైన ట్రాన్స్పరెంట్గా ఉండే లేయర్ వచ్చేసి దాన్ని కార్నియా అంటారనమాట. ఎప్పుడైతే లైక్ ఈ ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పేసి అంటారు కదా, చనిపోయిన తర్వాత ఏంటంటే 5 to 6 అవర్స్లో కలెక్ట్ చేస్తారు. సో ఐ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మెయిన్గా జస్ట్ ఈ కార్నియాని లైక్ ట్రాన్స్ప్లాంట్ చేయడమే ఐ ట్రాన్స్ప్లాంటేషన్. మొత్తం ఓల్ ఐ కాకుండా ఈ కార్నియాని మాత్రమే తీసి వేరే వాళ్ళకి అనేది పెడతారు అనమాట. సో ఈ కార్నియా ఐరిస్ ఉంటుంది, ఈ మధ్య భాగంలో ఉంటుంది, ఇది ఉంటుంది కదా, దీన్ని ఐరిస్ అని చెప్పేసి అంటారు. సో ఇది ఐరిస్ అండ్ ఇది వచ్చేసి హోల్, ఈ ఐరిస్లో ఉన్న హోల్ భాగం ఉంటుంది కదా, ప్యూపిల్, కనుపాప అని చెప్పేసి అంటారు, కనుపాప. ఓకే, ఈ ప్యూపిల్, ఈ ఐరిస్లో ఉన్న ఈ ప్యూపిల్ కనుపాప ఉంది కదా, మన ఐలోకి ఎంత లైట్ వెళ్ళాలి, ఎంత కాంతి వెళ్ళాలో డిసైడ్ చేసేది మనకి ప్యూపిల్ అనమాట. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఐ. సో ఫస్ట్ వన్, ద రౌండ్ హోల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఐ. మిడిల్ ఆఫ్ ద ఐలో ఉండేది ఐరిస్లో, లైక్ ఐరిస్లోకి ఓపెన్ అయిపోయిన లైక్ ఒక స్ట్రక్చర్ని ఏమంటారంటే ప్యూపిల్, కనుపాప. అది మన ఐలోకి ఎంత లైట్ వెళ్ళాలనేది డిసైడ్ చేసేది అనమాట. సో వచ్చేసి ఇది ప్యూపిల్. సో ఇక్కడ వచ్చేసి మనకి ప్యూపిల్ అనేది ఇవ్వలేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది కనుపాప, ప్యూపిల్. నెక్స్ట్ వన్ చూడండి, ద పార్ట్ ఆఫ్ ద ఐ దట్ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఐ డోనార్స్. సో ఐ డోనార్స్ నుంచి కనెక్ట్ చేసేది ఏంటంటే మనకి కార్నియా అండి, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, ఆ లేయర్ని కలెక్ట్ చేసి వేరే వాళ్ళకి పెడతారు. సో కార్నియా, సో ఆప్షన్ 1 అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఐ డిసీజెస్. సో ఐ డిసీజెస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన వాటిలలో ట్రకోమా అనమాట. ఈ ట్రకోమా వచ్చేసి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే, బ్యాక్టీరియల్ డిసీజ్, బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మెయిన్గా ఏంటంటే ఐ నుంచి వాటర్ కారడం కానీ, ఓకే, వాటర్ అనేది రావడం, ఇంకొకటి ఇరిటేషన్, ఏదైనా కూడా లైక్ లైట్ ఎక్కువగా చూడలేకుండడం, డస్ట్, వీటన్నిటికీ ఇరిటేషన్ అయిపోయి రెడ్గా అయిపోయడం. సో దాన్ని ఏమంటారంటే ట్రకోమా అంటారు. ఇది బ్యాక్టీరియల్ డిసీజ్ అనమాట. సో ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్, ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. సో హ్యూమన్ బాడీలో ఉన్న అతి చిన్న ఎముక వచ్చేసి స్టేప్స్ అనమాట. ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే లైక్ మిడిల్ ఇయర్ అనమాట, స్టేప్స్ అని చెప్పేసి అంటారు దీన్ని. ఇయర్, చెవిలో ఉంటుంది, దీని పేరు స్టేప్స్. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ప్యూపుల్ అనేది మనకి ఇవ్వలేదు, స్క్లెరోటిక్ పొర. ఓకే, స్క్లిరోటిక్ పొర ఇచ్చారు. స్క్లిరా అనేది రౌండ్, ద రౌండ్ హోల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్ అయితే కాదనమాట. గుండ్రటి రంధ్రం వచ్చేసి కనుపాప అని చెప్పొచ్చు, కనుపాప. ఓకే, సో ఇక్కడ లైక్ స్క్లిరా బదులు ప్యూపుల్ ఉండాలి, ప్యూపుల్ ఉండాలి. ఓకేనా, తారక బదులు కనుపాప, కనుపాప ఉండాలి. సో మనకి ఇది ఆప్షన్ 2 అవుతుంది. 2143 అనేది అవర్ కరెక్ట్ ఆన్సర్. 2143, 2143 వచ్చేసి ఆప్షన్ 1 చూడండి. ఆప్షన్ 1, 2143 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 118. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిని జతపరచండి. ఏ వచ్చేసి హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ డస్ అన్ అడల్ట్ నీడ్ పర్ ఏ డే. సో ప్రౌఢ వ్యక్తికి రోజుకి ఎన్ని గ్రాముల కొవ్వులు అవసరం. అండ్ ఆప్షన్ బి వచ్చేసి హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డస్ అన్ అడల్ట్ నీడ్ పర్ ఏ డే. సో ప్రౌఢ వ్యక్తికి రోజు ఎన్ని గ్రాముల మాంసకృతులు అవసరం. సి వచ్చేసి హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ డస్ అన్ అడల్ట్ నీడ్ పర్ ఏ డే. ఓకే, ప్రౌఢ వ్యక్తికి రోజుకి ఎన్ని గ్రాముల పిండి పదార్థాలు అవసరం. డి వచ్చేసి సెన్సరీ ఆర్గన్స్ అంటే జ్ఞానేంద్రియాలు. అండ్ అదర్ సైడ్ ఏమి ఇచ్చారంటే 1 70 to 100 గ్రామ్స్, 2 వచ్చేసి 50 గ్రామ్స్, 3 వచ్చేసి 5 అండ్ 4 వచ్చేసి 500 గ్రామ్స్ ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ మనకి న్యూట్రియంట్స్ తీసుకున్నాం అనుకోండి, పోషక పదార్థాలు. సో ఈ పోషక పదార్థాలు అనేవి మన బాడీ గ్రోత్కి కానీ, డెవలప్మెంట్కి కానీ, అండ్ డైలీ థింగ్స్ చేసుకోవడానికి కానీ ఇవి పోషక పదార్థాలు అనేవి యూజ్ అవుతాయి కదా. సో న్యూట్రియంట్స్, పోషక పదార్థాలు వచ్చేసి ఏంటంటే వీటిని మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్గా డివైడ్ చేశారండి. మ్యాక్రో అండ్ మైక్రో. ఓకే, స్థూల పోషకాలు అండ్ సూక్ష్మ పోషకాలు, సూక్ష్మ పోషకాలు. సో ఇక్కడ మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటంటే స్థూల అంటే ఇవి శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరం అవుతాయి. ఓకేనా, ఎక్కువ మోతాదులో అవసరమైన వాటిని మ్యాక్రో, తక్కువ మోతాదులో అవసరమైన వాటిని మైక్రోగా డివైడ్ చేశారు. సో ఇందులో ఏమొస్తాయంటే కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ప్రోటీన్లు అండ్ ఫ్యాట్స్,
కొవ్వులు ఉంటాయి కదా, ఫ్యాట్స్ కానీ లిపిడ్స్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ వచ్చేసి సూక్ష్మ పోషకాల్లో వచ్చేసి మనకి మినరల్స్, ఖనిజాలు అని చెప్పేసి అంటారు కదా, మినరల్స్ ఒకటి, విటమిన్లు అండి. ఇవి విటమిన్లు తక్కువ మోతాదులో బాడీకి అనేది అవసరం అవుతాయి. సో ఇక్కడ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం అనుకోండి, ఓకే, మనం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ కార్బోహైడ్రేట్స్ అంటే మెయిన్గా మనకి బాడీకి ఎనర్జీ ఇచ్చే రీసోర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఎనర్జీ రిజర్వాయర్స్ అని చెప్పేసి అంటారు కార్బోహైడ్రేట్స్ని. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే 1 గ్రాము కార్బోహైడ్రేట్స్ నుంచి మనకేంటంటే 4 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఓకేనండి, 1 గ్రామ్ నుంచి. అందుకు మనకి ఎవ్రీడే మనకు ఒక 500 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఒక అడల్ట్ హ్యూమన్ బీయింగ్కి 500 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అనేది అవసరం అవుతుంది. ఈ కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఉంటాయి కదా, లైక్ రైస్లో కానీ, వీట్లో కానీ, పొటాటో ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి పిండి పదార్థాలు. ప్రోటీన్లు, సో ప్రోటీన్లని బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ బాడీ అని చెప్పేసి అంటారు కదా ప్రోటీన్లు. సో ఇవేంటివంటే మెయిన్గా మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే మిల్క్ కానీ, మాంసాకృతులు లైక్ మీట్, వీటి నుంచి మనం ప్రోటీన్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే 3.9 కానీ లేకపోతే 4 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. అలా మనకి ప్రోటీన్స్ 70 to 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి డైలీ లైఫ్లో, ఒక డేలో మనకి లైక్ అన్ యావరేజ్ అనేది అవసరం అవుతుంది. ఫ్యాట్స్, ఓకే, కొవ్వులు. సో హైయెస్ట్ ఎనర్జీ ఇచ్చేవి ఏంటివంటే న్యూట్రియంట్స్లో మనకి ఫ్యాట్స్ అనమాట. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ తీసుకుంటే 9.3 ఆర్ 9 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఎక్కువ ఎనర్జీ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 50 గ్రామ్స్ కొవ్వులు వచ్చేసి ఒక 50 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది డే లైఫ్లో అనమాట. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్. సో హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఒక అడల్ట్ బాడీకి నీడ్ అవుతుంది అంటే ఎంత చెప్పొచ్చు, ఒక 50 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది కదా. సో ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ చూడండి, లైక్ ప్రోటీన్స్ అనేవి, ఓకేనా, ప్రోటీన్లు అనేవి మన బాడీకి 70 to 100 గ్రామ్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి, హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అనేవి 500 గ్రామ్స్ అనేవి ఉండవాలని, ఆప్షన్ 4. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, సెన్సరీ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు. సో సెన్సరీ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి అంటే మనం ఎన్వైర్న్మెంట్లో జరుగుతున్న సో వాటిని ఇవి గ్రహిస్తాయి అనమాట. ఓకే, అవి గ్రహించి మన నాడీ వ్యవస్థకి, నర్వస్ సిస్టమ్కి పంపిస్తుంటాయి. సో దాన్ని బట్టి అకార్డింగ్ టు దట్ మనము ఏమంటారు, లైక్ ఇట్ ఈజ్ ఏ మోషన్, ఏవైనా చలనాలు చూపించడానికి కానీ అవసరం అవుతాయి అన్నమాట. సో ఈ సెన్సరీ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు వచ్చేసి మన బాడీలో ఏంటి అంటే 5 సెన్సరీ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. ఓకే, 5 సెన్సరీ ఆర్గాన్స్. అవి వచ్చేసి ఫస్ట్ వన్ ఐ, సెకండ్ నోస్, టంగ్, స్కిన్, 5 ఇయర్. సో ఇవి లైక్ ఓకే, కన్ను, ముక్కు, నాలుక, చర్మము అండ్ చెవి, ఇవి వచ్చేసి 5 జ్ఞానేంద్రియాలు. ఇవి ఎన్వైర్న్మెంట్లో జరుగుతున్నవన్నీ కూడా గ్రహించి ఏంటంటే నర్వస్ సిస్టమ్కి అనేవి పంపిస్తుంటాయండి. సో జ్ఞానేంద్రియాలు వచ్చేసి 5, సెన్సరీ ఆర్గాన్స్ వచ్చేసి 5. సో ఆప్షన్ లైక్ 3 అవుతుంది, ఆప్షన్ 3 ఇక్కడ. సో మనకి 2, 3, 4 సారీ ఇక్కడ ప్రోటీన్స్ వచ్చేసి మనకి 70 to 100 గ్రామ్స్ కదండి, 70 to 100 గ్రామ్స్ ప్రోటీన్స్. సో ఇక్కడ ఆప్షన్ 1. ఓకే, ప్రోటీన్స్ అనేవి 70 to 100 గ్రామ్స్, సెన్సరీ ఆర్గాన్స్ అనేవి 5 ఉంటాయి. 2143 అనేది అవర్ కరెక్ట్ ఆన్సర్. 2143, 2143 వచ్చేసి ఆప్షన్ 2 చూడండి, 2143 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Question number 119. Which of the following is are incorrect? ఈ క్రింది వాటిలో సరికాని అంశము ఏది ఆర్ ఏవి? సో ఆప్షన్ ఏ చూడండి, ద లివర్ ప్రొడ్యూసెస్ బైల్. బైల్ ఈజ్ స్టోర్డ్ టెంపరరీ ఇన్ ద గాల్ బ్లాడర్. సో కాలేయము పైత్యరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. పైత్యరసం పిత్తాశయంలో తాత్కాలికంగా నిల్వ చేయబడుతుంది. అండ్ బి వచ్చేసి డ్రింకింగ్ ఆల్కహాల్ డ్యామేజెస్ ద లివర్. సో మద్యపానం చేయడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. అండ్ సి వచ్చేసి బ్యాంటింగ్ డిస్కవర్డ్ ద ఇన్సులిన్. ఇన్సులిన్ కన్వర్ట్ గ్లూకోజ్ ఇంటూ గ్లైకోజన్. సో ఇన్సులిన్
ఇన్సులిన్ని కనుక్కున్నది బ్యాంటిక్, ఇన్సులిన్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తుంది. డి వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్ బ్రీత్ 18 times per minute. అప్పుడే పుట్టిన పిల్లలు నిమిషానికి 18 సార్లు శ్వాసిస్తారు. సో ఆప్షన్ 1 వచ్చేసి ఏ అండ్ బి, ఆప్షన్ 2 డి ఓన్లీ, ఆప్షన్ 3 ఏ కామా బి కామా సి ఓన్లీ, అండ్ ఆప్షన్ 4 వచ్చేసి సి కామా డి ఓన్లీ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ద లివర్ ప్రొడ్యూసెస్ ద బైల్ ఈ స్టోర్డ్ టెంపరరీ గాల్ బ్లాడర్ అని చెప్పేసి అన్నారు. సో కాలేయం అనేది ఈ పైత్యరసాన్ని ప్రొడ్యూస్ చేస్తుందండి. సో ఇక్కడ లైక్ పైత్యరసం బైల్ వచ్చేసి మనకి ఇదేంటి అంటే 7 to 8.4 వరకు pH ఉంటుంది. అంటే ఆల్కలైన్, క్షారంగా ఉంటుంది ఈ బైల్ వచ్చేసి, ఆల్కలైన్. అండ్ ఇక్కడ బైల్లో తీసుకున్నాం అనుకోండి, పైత్యరసంలో ఎంజైమ్స్ ఉండవండి, నో ఎంజైమ్స్, ఓన్లీ సాల్ట్స్ ఉంటాయి, లవణాలు మాత్రమే ఉంటాయి అనమాట. ఈ లవణాలు ఏం చేస్తాయంటే ఈ బైల్ జ్యూస్ మెయిన్గా ఏంటి, పైత్యరసం అనేది ఈ ఫ్యాట్స్ ఉంటాయి కదా, కొవ్వులని చిలకడానికి ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్, ఓకే, ఫ్యాట్స్ ఎమల్సిఫికేషన్లో ఈ బైల్ జ్యూస్ అనేది యూజ్ అవుతుంది, నో ఎంజైమ్స్ అనమాట. సో ఇది లివర్ నుంచి ప్రొడ్యూస్, కాలేయం అనేది ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ పిత్తాశయం గాల్ బ్లాడర్లో టెంపరీగా స్టోర్ అవుతుంది అండి. ఓకే, సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది కదా. ఓకే, పైత్యరసం ఉత్పత్తి చేస్తుంది, పైత్యరసం పిత్తాశయంలో తాత్కాలికంగా లైక్ వాటిని స్టోర్ చేయబడుతుంది. నెక్స్ట్ బి చూడండి, డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్ డ్యామేజెస్ ద లివర్ అంటున్నారు. సో మామూలుగా మనకి ఏంటి అంటే ఎక్కువగా డ్రింక్ చేసినప్పుడు లివర్ అనేది ఫ్యాటీ లివర్గా తయారవుతుంది. ఓకే, ఫ్యాటీ లివర్. సో ఎవరికైతే ఈ ఫ్యాటీ లివర్ ఉందంటే వాళ్ళు ఏంటి అంటే డ్రింకింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నారని అర్థం. సో దానివల్ల ఏంటి, మనకు మద్యపానం చేయడం వల్ల కాలేయం అనేది దెబ్బతింటుంది అని చెప్పేసి ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. సి చూడండి, ఇన్సులిన్ కనుక్కున్నది బ్యాంటింగ్, ఇన్సులిన్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారుస్తుంది. సో ఇక్కడ మనకి ఇన్సులిన్ వచ్చేసి లైక్ ప్యాంక్రియాస్, క్లోమ గ్రంథి ఉంది కదండి, ప్యాంక్రియాస్ అనేది మిశ్రమ గ్రంథిగా, మిక్స్డ్ గ్లాండ్గా మనకి ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఈ ప్యాంక్రియాస్ నుంచి ఎంజైమ్స్ విడుదలవుతాయి, అలాగే హార్మోన్స్ కూడా విడుదలవుతాయి. ఎంజైమ్స్ వచ్చేసి డైజెస్టివ్ ఎంజైమ్స్, ట్రిప్సిన్ కానీ కైమోట్రిప్సిన్ కానీ విడుదలవుతాయి. అలాగే ఇక్కడ హార్మోన్స్ వచ్చేసి ఇన్సులిన్ గ్లూకాగాన్. సో ఇన్సులిన్ అండ్ గ్లూకాగాన్ వచ్చేసి, ఇన్సులిన్ వచ్చేసి బీటా సెల్స్ నుంచి, గ్లూకాగాన్ వచ్చేసి ఆల్ఫా సెల్స్ నుంచి. ఇక్కడ ప్యాంక్రియాస్ ఉంది కదా, క్లోమంలో లంగర్హాన్స్, ఐలెట్స్ ఆఫ్ లంగర్హాన్స్ పుటికల్ అనేవి లంగర్హాన్స్ శాస్త్రవేత్త కనుక్కున్నారనమాట. ఈ పార్ట్ నుంచి మనకి, ఈ పార్ట్లో ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అనేవి ఉంటాయి. సో బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది హార్మోన్, అదే ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకోగాన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఇన్సులిన్ యొక్క లైక్ మెయిన్ దాని పర్పస్ ఏంటి అంటే లైక్ మన బ్లడ్లో గ్లూకోజ్ ఉంటుంది కదా, ఎక్కువగా ఉన్న గ్లూకోజ్ని అది గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది. సో గ్లైకోజన్ని యానిమల్ స్టార్చ్ అంటారు కదా, సో గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది. అదే ఇన్సులిన్ లేకపోతే ఏమవుతుంది, బ్లడ్లో గ్లూకోజ్, చక్కెర స్థాయిలు పెరిగిపోవడం వల్ల ఈ చక్కెర వ్యాధి, షుగర్ డిసీజ్ అంటారు కదా, డయాబెటీస్ ఇన్సిపిడస్ అని చెప్పేసి, ఓకేనా. సో డయాబెటీస్ మెల్లిటస్ అనేది మనకు వస్తుంది. ఎందుకు అనంటే లైక్ ఇన్సులిన్ అనేది లోపించడం వల్ల అనమాట. సో ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైతాయో గ్లైకోజన్ కన్వర్ట్ అవుతాయి, దాన్ని గ్లైకోజెనిసిస్ అని చెప్పేసి అంటారు. అదే ఇక్కడ గ్లూకాగాన్ ఉంది కదండి, ఈ గ్లూకాగాన్ ఏం చేస్తుందంటే మన శరీరానికి ఎప్పుడైతే గ్లూకోజ్, చక్కెర అనేది అవసరమవుతుందో ఇది గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తాయి. సో ఇలా రెండు హార్మోన్స్, ఇన్సులిన్ గ్లూకాగాన్ కానీ లైక్ బ్లడ్లో ఉన్న చక్కెర స్థాయిని, షుగర్ లెవెల్స్ని ఎప్పుడూ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇన్సులిన్ అనేది, సో దీన్ని కనుక్కున్న వాళ్ళు, ఇన్సులిన్ని కనుక్కున్న వాళ్ళు అనమాట బ్యాంటిక్. ఓకే, బ్యాంటిగా కనుక్కున్నారు, ఇది గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేస్తుంది అనేది మనకి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. డి చూడండి, అప్పుడే పుట్టిన పిల్లలు నిమిషానికి 18 సార్లు శ్వాసిస్తారు. సో బ్రీతింగ్ అంటే ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ కదా, సో గాలిని లోపలికి తీసుకోవడం, వదిలేయడం అనమాట. సో ఇది ఏంటి అంటే పర్ మినిట్, ఒక నిమిషానికి లైక్ అడల్ట్ హ్యూమన్స్ ఉన్నారనుకోండి, ఓకే, ప్రౌఢ మానవులు అడల్ట్ హ్యూమన్స్ అయితే లైక్ 18 to 20 టైమ్స్, ఓకే, 18 to 22 ఆర్ లైక్ 22 అట్లా టైమ్స్ అనేది బ్రీత్ చేస్తారు పర్ మినిట్.
ఒక నిమిషానికి. ఓకే, అదే లైక్ ఇవి ఓల్డర్ పర్సన్స్ ఉన్నారనుకోండి, ఓల్డర్ పర్సన్స్ లైక్ 80 ఓల్డర్ పర్సన్స్ ఏం చేస్తారు అని అంటే 12 to 20 ఇక్కడ 12 to 22 టైమ్స్, 12 to 22 ఆర్ 22, ఇక్కడ వచ్చేసి తక్కువ అనమాట, 12 to 18 అట్లా, 12 to 18 వరకు వాళ్ళ బ్రీతింగ్ రేట్ అనేది ఉంటుంది, 12 to 18 కానీ 20 కానీ. అదే లైక్ చిల్డ్రన్స్ ఉంటారు కదండి, 0 to 5 years వాళ్ళు ఉంటారు కదా చిల్డ్రన్స్, సో వాళ్ళది ఏంటంటే 32 టైమ్స్ ఉంటుంది అనమాట పర్ మినిట్కి. ఓకే, వాళ్ళ బ్రీతింగ్ రేట్. సో అడల్ట్లో అయితేనేమో 12 to 22 టైమ్స్ అనమాట. అదే ఓల్డర్ పర్సన్స్ అయితేనేమో 12 to 18 టైమ్స్ పర్ మినిట్కి, ఒక నిమిషానికి వాళ్ళ బ్రీతింగ్ రేట్. అదే చిన్న పిల్లల్లో 32 minutes ఉంటుంది. ఇక్కడ పుట్టిన పిల్లలు అని ఇచ్చారు కాబట్టి 0 to 5 years వాళ్ళది మినిమం 32 ఉండాలండి, 18 కాదు. సో ఆప్షన్ డి అనేది రాంగ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఇన్కరెక్ట్ వన్ ఏది అని చెప్పేసి ఇచ్చారు, సరికానిది ఏది అన్నారు కాబట్టి ఇచ్చిన వాటిలలో సరికానిది డి ఓన్లీ. ఏబిసి కరెక్ట్ కదా, డి ఓన్లీ కాబట్టి డి వచ్చేసి మనకి ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 120. సో మ్యాచ్ ద ఫాలోయింగ్, ఈ క్రింది వాటిని జతపరచండి. సో ఏ వచ్చేసి థయలిన్, బి వచ్చేసి పెప్సిన్, సి వచ్చేసి రెనిన్ అండ్ డి వచ్చేసి ఆక్సిటోసిన్. అండ్ అదర్ సైడ్ చూడండి, 1 కన్వర్ట్స్ ద యాంజియోటెన్సినోజన్ టు ద బ్లడ్ ఇన్ యాంజియోటెన్సిన్. ఓకే, రక్తంలోని యాంజియోటెన్సినోజన్ని యాంజియోటెన్సిన్గా మారుస్తుంది. అండ్ 2 వచ్చేసి డైజెస్ట్ స్టార్చ్ని జీర్ణం చేస్తుంది. 3 వచ్చేసి యూస్ఫుల్ ఇన్ డైజెస్టింగ్ ప్రోటీన్స్ అనమాట, ప్రోటీన్లను జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. 4 వచ్చేసి డిజాల్వ్స్ ద ఫ్యాట్, కొవ్వులను కరిగిస్తుంది. 5 వచ్చేసి యూస్ఫుల్ ఇన్ కాంట్రాక్టింగ్ మజిల్స్, కండరాలని సంకోచించడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మ్యాచ్ చేయమని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ థయలిన్. సో ఇది థయలిన్ వచ్చేసి ఎంజైమ్ అనమాట. ఇది మెయిన్గా ఏంటి అని అంటే లైక్ ఈ ఎంజైమ్స్ వచ్చేసి సలైవరీ గ్లాండ్స్లో, ఓకే, సలైవాలో మనం చూడొచ్చు. ఈ థయలిన్ వచ్చేసి సలైవాలో చూడొచ్చండి, సలైవరీ గ్లాండ్స్, సలైవాలో లాలాజలం ఉంటుంది కదా, ఓకే, లాలాజల గ్రంథులలో, సలైవరీ గ్లాండ్స్ లాలాజలం గ్రంథుల్లో ఉంటుంది. ఈ థయలిన్ ఏం చేస్తుంది అంటే మెయిన్గా ఈ ఫుడ్లో తీసుకున్న కార్బోహైడ్రేట్స్, స్టార్చ్ ఉంటుంది కదా, దాని డైజెషన్లో, పిండి పదార్థాల డైజెషన్లో యూజ్ అవుతుంది అనమాట ఓకే, థయలిన్ వచ్చేసి థయలిన్. సో థయలిన్ అనేది ఇన్ ద డైజెషన్ ఆఫ్ ద స్టార్చ్, డైజెస్ట్ స్టార్చ్ని, పిండి పదార్థాలని, ఓకే, స్మాల్ మాలిక్యూల్గా చేస్తుంది. సెకండ్ వన్. నెక్స్ట్ వన్ చూడండి, పెప్సిన్. సో ఈ పెప్సిన్ వచ్చేసి మనకి మెయిన్గా ఎక్కడ అంటే లైక్ డైజెస్టివ్ ఎంజైమ్లో ఉంటుందండి. ఇది మనకి స్టమక్ ఉంటుంది కదా, ఓకేనా, స్టమక్లో ఉంటుంది, జీర్ణాశయ గ్రంథుల్లో ఉంటుంది అనమాట. సో ఈ పెప్సిన్ అనేది మెయిన్గా మనకి డైజెషన్ ఆఫ్ ద ప్రోటీన్స్ యొక్క ప్రోటీన్ల డైజెషన్లో హెల్ప్ అవుతుందండి. గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్లో చూడొచ్చు, జీర్ణాశయ గ్రంథుల్లో. సో డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్లో పెప్సిన్ యూజ్ అవుతుంది, 3 అవుతుంది. నెక్స్ట్ రెనిన్. సో ఈ రెనిన్ అనేది ఒక హార్మోను. ఇది మెయిన్గా ఏంటి అంటే లైక్ కిడ్నీస్ నుంచి, ఓకే, మూత్రపిండాల నుంచి వెలువడుతుంది. ఎక్స్ట్రా జుగులార్ అనే దగ్గర ప్లేస్ నుంచి రెనిన్ వస్తుంది. సో ఈ రెనిన్ ఏం చేస్తుందంటే మెయిన్గా యాంజియోటెన్సినోజన్ ఉంటుంది కదా, దాన్ని యాంజియోటెన్సిన్ 1గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. బ్లడ్లో ఉన్న యాంజియోటెన్సిన్ 1గా. సో ఈ యాంజియోటెన్సిన్ ఏం చేస్తుంది, లైక్ రక్తనాళాలు ఉంటాయి కదండి, బ్లడ్ వెజల్స్ని నారోగా మారుస్తుంది అనమాట. నారోగా చేయడం వల్ల, రక్తనాళాల యొక్క సైజ్ తగ్గించడం వల్ల ఏంటి, బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. బీపీని రైజ్ చేయడానికి ఈ మెయిన్గా యాంజియోటెన్సిన్ అనేది యూజ్ అవుతుంది. సో రెనిన్ అనేది యాంజియోటెన్సినోజన్ని యాంజియోటెన్సిన్గా కన్వర్ట్ చేస్తుంది. 1. నెక్స్ట్ ఆక్సిటోసిన్. సో ఆక్సిటోసిన్ వచ్చేసి మనకు ఒక హార్మోన్ అనమాట. లైక్ పోస్ట్ పిట్యూటరీ లోబ్, పరపిట్యూటరీ నుంచి విడుదలవుతుంది ఈ ఆక్సిటోసిన్, ఓకేనా.
లైక్ పిట్యూటరీ నుంచి విడుదలవుతుంది. ఇది మెయిన్గా ఏం చేస్తుందంటే ఎట్ ద టైమ్ ఆఫ్ చైల్డ్ బర్త్, ఓకే, చైల్డ్ బర్త్ టైంలో యుటిరైన్ వాల్స్ ఉంటాయి కదా, యుటిరైన్ గర్భాశయ లైక్ గోడల్ని కాంట్రాక్ట్ సంకోచం చేయడానికి యూజ్ అవుతుంది. ఎందుకనంటే లైక్ చైల్డ్ బర్త్ ఈజీ అవ్వడానికి అనమాట కాంట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో లైక్ మిల్క్ ఎజెక్షన్కి యూజ్ అవుతుంది. ఓకేనా, చైల్డ్ బర్త్ తర్వాత మిల్క్ అనేది ఎజెక్షన్ అవ్వడానికి. సో ఇచ్చిన వాటిలలో ఆక్సిటోసిన్ అనేది కాంట్రాక్టింగ్ మజిల్స్, మెయిన్గా యుటరైన్ గర్భాశయం యొక్క లైక్ గోడల్ని కాంట్రాక్ట్ సంకోచం చేసి చైల్డ్ బర్త్కి యూజ్ అవుతుంది. సో 2351 అనేది అవర్ కరెక్ట్ ఆన్సర్. 2351 2351 వచ్చేసి ఆప్షన్, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2315. సో 2315 వచ్చేసి ఆప్షన్. సో మనకేమవుతుంది ఆప్షన్ చూడండి, ఆప్షన్ 1 వచ్చేసి 2315. సో అవర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2315. ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అండి.